టు బి ఆనెస్ట్లీ కొంతమంది ఫేక్ అని నేను అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్ కొంచెం స్పెషల్ ఉంటుంది అన్నప్పుడు మనం ఆగాలి. మనకు ఆగడం లేదు, వెళ్ళిపోయి పెట్టేయడమే అన్నట్టుంది. నవ్వుతూనే ఉంటావా? అగ్ని పరీక్షలు అయితే నవ్వినట్టు కనిపించలేదు. నేను ఈ పిల్లేంటి అసలు నవ్వదు, ఆ మొహం పెట్టుకొని పక్క కూర్చొని ఉంటుంది అని. ఇప్పుడు ప్రతి రూపాయి మనకి ఎంత అవసరం, ఎలా సంపాదిస్తూ వస్తుందో మనకు తెలుసు. ఇప్పుడు ఒకరి దగ్గర పళ్ళెం నిండా అన్నం ఉంటే వాడికి ఆకలేసినంత తిని మిగతా వదిలేస్తాడు. పళ్ళెమే లేనోడికి అన్నం విలువ తెలుస్తుంది. ప్రతి వ్యక్తికి ఒక ఫ్రెండ్ అనేవారు అవసరం. ఫ్రెండ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం అని వచ్చింది. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ న్యూ ఫ్రెండ్స్. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ దర్ రియల్లీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్. లెగ్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ చాలా అయ్యేది. నేనేమో ఒక 8 hours 9 hours ప్రాక్టీస్ చేసి ఇంటికి వస్తే ఇప్పుడు నేను బుక్లోనే రాయడానికి భయపడే పాయింట్ని ప్లాట్ఫామ్ ముందు చెప్పారు. అమ్మాయిలకి చాలా మందికి తెలియదు ఏంటంటే అబ్యూజ్ అయితే బయటికి చెప్పడం. నాలాగా భయపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనం ఇండివిజువల్గా ఉండేటప్పుడే పేరెంట్స్ విలువ కానీ కష్టం విలువ కానీ తెలుస్తుంది. సో ఈ గ్యాప్లో మీరు ఏం నేర్చుకున్నారు? అబ్బాయిల జాబ్లు ఎందుకు పిల్ల చేస్తుంది? ఆ పిల్ల చుట్టూరు అబ్బాయిలు ఉండాలన్నా చేస్తుంది పిల్ల జాబ్. అమ్మాయి ఆ టైంలో అక్కడేం చేస్తుంది, అమ్మాయి ఆ బట్టలు తీస్తుంది. ఇది చూస్తున్నారు చాలామంది. రేప్ జరుగుతున్నాయి, మర్డర్ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతుంటే మనుషులు క్యాండిల్ పట్టుకుని వస్తే సరిపోదండి. ధైర్యం ఏంటి? ఆ ధైర్యం మా అమ్మ నుంచి వచ్చిందండి. ఆఫర్లు వస్తాయి. ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు నీకు అందం తప్పితే ఏముందమ్మా, నువ్వేంటి ఒక తెల్ల మొహం వేసుకుని వస్తే నీకు స్క్రిప్ట్ తోటి రెడీ ఉంటామా అని అన్నోళ్ళు. కామన్ మ్యాన్ అనేసరికి ఇక్కడే ఎక్కువ సెలక్షన్ పెడుతున్నారు, టాస్క్ ఇస్తున్నారు, ఇంకోటి ఇస్తున్నారు. కుండం వస్తున్నాం మేము. అది మీకు ఎంతసేపు వచ్చింది? 5 minutes కూడా రాలేదు టెలికాస్ట్. అది మేము 3 to 4 hours సింగిల్ ఫింగర్ని పట్టుకున్నాం. అదంతా ఇంక వాళ్ళ చేతిలో ఉంటారు, మనం ఏం చేయలేము. దట్ ఈస్ హౌ బిగ్ బాస్ ఈజ్. ఎందుకంటే 24 hours వాళ్ళు గంటలో మనకేం చూపిస్తారు. హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకుంటూ మీ ముందుకు వచ్చా. సో జనరల్గా బిగ్ బాస్ స్టార్ట్ అయిన 1 or 2 weeks వరకు బజ్ వచ్చేది కాదు. సో అక్కడి నుండి ఇంకా బజ్ ఆగేది కాదు. బట్ బిగ్ బాస్ 9 ఏంటంటే స్టార్ట్ అవ్వక 1 month ముందు నుండే బజ్ క్రియేట్ అయిపోయింది. సో అందులోకి వెళ్ళాలనే కంటెస్టెంట్లు చాలామంది చాలా బిజీగా ఉన్నారు. సో ఈ బిజీ టైంలో కూడా మనకు ఒక టైం అయితే ఇచ్చారు దాలియా గారు. సో ఆవిడ గురించి కొంచెం మాట్లాడదాం. ఓకే, హాయ్ హాయ్ హాయ్. హలో హాయ్. సో ఎలా ఉన్నారు? బాగున్నా. సూపర్. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. స్క్రీన్ ఫస్ట్ డే నుండి లాస్ట్ వరకు చూసుకుంటే, అంటే జనరల్గా చెప్పాలంటే టు బి ఆనెస్ట్లీ కొంతమంది ఫేక్ అని నేను అనుకున్నా. సో రియల్ అంటే స్టోరీస్ కొన్ని చెప్పేటప్పుడు సో ఎమోషనల్ అవుతూ చెప్తున్నారు. సో ఇలాంటివి ఎన్నో చూసాంలే అని అనుకున్నా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎపిసోడ్కి చూస్తున్నప్పుడు రియాలిటీ ఏంటని కనిపించింది. సో రియల్ దాలియా బయటకు వచ్చింది. సో నేను తప్పు అని అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరు వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. అండ్ బిజీ హ్యావింగ్ మీ ఇస్ లైక్ థ్యాంక్ యూ ఫర్ దట్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. అండ్ అంటే ఫ్యామిలీ చెప్పండి. సో అంటే మాకు తెలిసినంత వరకు మీరు ఒక్కరే కనిపిస్తున్నారు, అక్క సిస్టర్ బ్రదర్? అంటే నాకు అక్క ఉంది, నేను తను అమ్మ నాన్న. మాది చాలా చిన్నది అంతే ఫ్యామిలీ మాది. ఓకే, క్యూట్ అండ్ క్యూటెస్ట్ ఫ్యామిలీ. హార్డ్షిప్స్ నుంచి ఇప్పుడు కొంచెం. సో హౌ ఈజ్ యువర్ జర్నీ ఇప్పటి వరకు? జర్నీ అంటే ఇట్స్ లైక్ అప్ అండ్ డౌన్స్. కానీ బిగ్ బాస్ అంటేనే అంత ఫ్లూయెంట్గా అన్ని టాస్కులు విన్ అయ్యి అయితే అవ్వదు ఎవరు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేసరికి ఇంతకు ముందు వరకు నేను చాలా మంది బిగ్ బాస్ చూసా, కంటెస్టెంట్లు ఇంటర్వ్యూలు చేశాను. బట్ ఇప్పుడు డిఫరెంట్గా ఉంది. అంటే కామన్ మ్యాన్స్ నుండి వెళ్ళడం. బట్ నాకు ఒకటి అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, కామన్ మ్యాన్ అనేసరికి ఇక్కడే ఎక్కువ సెలక్షన్స్ పెడుతున్నారు, టాస్క్లు ఇస్తున్నారు, ఇంకోటి ఇస్తున్నారు. సో సెలబ్రిటీలు డైరెక్ట్గా హౌస్లో ఉంటున్నారు. సో అంటే ఈ డిఫరెంట్ అనేది జనాలకి వేరేలా వెళ్తుందేమో అని అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు సెలబ్రిటీస్కి ఆల్రెడీ బజ్ ఉంది, వాళ్ళంటే తెలుసు. అంటే కొంతమందికి వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు, కొంతమందికి నెగిటివ్ ఫ్యాన్స్ ఉన్నారు, సమ్వేర్ ఉన్నారు జనాలు. వాళ్ళని ఒక ఒపీనియన్ ఉంది వాళ్ళ మీద. ఇప్పుడు కామనర్స్ అంటే ఎవరో తెలియదు. ఇప్పుడు టాస్క్లు కూడా చూసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ వస్తుంది. కానీ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళది ఒపీనియన్స్ మారొచ్చు, మారకపోవచ్చు, అలానే ఉండొచ్చు. కానీ అసలు ఒపీనియన్ లేని వాళ్ళని లోపల తీసుకెళ్లడం కన్నా అగ్ని పరీక్ష లాంటిది పెట్టి ఏదో ఒపీనియన్ తేవడం బెటర్ అని నా సైడ్ నుంచి అగ్ని పరీక్ష అందుకే పెట్టినట్టు నాకు అనిపించింది. బికాస్ సమ్వేర్ సెలబ్రిటీస్ హ్యావ్ ద బస్.
అటు కామనర్స్ కి లేదు. మేబీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ కి వాళ్ళకి వీళ్ళకి ఉంటుంది. కొంతమందికి అయితే అసలే లేదు. ఇప్పుడు నేను అనుకోండి, నేను ఎవరికి తెలీదు, నేను అసలే తెలియదు. ఇప్పుడు టాస్క్లో కూడా మీరు చూసేది చాలా 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 తక్కువ చాలా చూస్తారు. చాలా కట్ చేస్తున్నారు కూడా. చాలా చాలా కట్ చేస్తారు. చాలా చాలా ఒక 5 seconds 10 minutes. ఇప్పుడు మేము ఆ కాన్వర్జేషన్ 1 hour చేస్తే 5 seconds కూడా రావట్లేదు. మొత్తం కాన్వర్జేషన్స్ కట్ అయిపోతున్నాయి. వోకలీ స్టాండ్ తీసుకునే కట్ అయిపోతున్నాయి. ఇప్పుడు చాలా మందికి అవుతుంది. సరే, అంటే యాక్చువల్లీ మనం అక్కడ 1 hour 2 hours డిస్కషన్ జరుగుతుంటే ఒక 5 seconds వస్తున్నప్పుడు కంటెంట్ ఏంటో అక్కడ కనిపించదు. సో అలాంటప్పుడు మనకు భయం వేస్తుంది కదా, ఆడియన్స్కి మరి మేము ఏం చూపించుకోవాలి, వాళ్ళు ఎందుకు మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలని అవుతుంది. అది అందరికీ స్ట్రెస్లో ఉన్నాం. ఇప్పుడు అందరం అగ్ని పరీక్షలో ఉన్న వాళ్ళకి అందరికీ అదే స్ట్రెస్ ఉంది. మనం పెట్టిన పాయింట్స్ రాలేదు కదా, అసలు ఏమవుద్ది అని. బట్ లెట్స్ సీ ఏమవుద్దు. ఇట్స్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడే మొత్తం చూపించేస్తే కొంతమంది ఉన్నాయి, కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి, కొన్ని లేవు. అన్ని ఇక్కడే చూపించేస్తే లోపలికి వెళ్ళకి చూపించడానికి ఏముండదు. మళ్ళీ సెలబ్రిటీస్కి కూడా వీళ్ళు ఇది అని తెలుసు అని ఒక పర్స్పెక్టివ్ వచ్చేది. ఈ పిల్ల ఇక్కడే అరుస్తుంది, ఈ పిల్ల ఇక్కడ అరవదు, ఈ పిల్ల ఇక్కడే స్ట్రెంత్ ఉంది, ఇక్కడ లేదు అన్నది వాళ్ళకి తెలిసిపోతుందని మొత్తం కట్ చేస్తున్నారేమో, మనకు తెలీదు. మొత్తం పర్సనాలిటీ మొత్తం ఇక్కడే చూపించేస్తే లోపలికి వెళ్ళకి ఏం ఓపెన్ అవుతాం, ఇంకేం ఉండదు కదా. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళకి ఉన్నదంట అని నేను అనుకుంటున్నాను. చూసుకుంటే కామన్ మ్యాన్ కింద ఒకళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. సో అంటే అయిపోయిన తర్వాత, షో అయిన తర్వాత కొంచెం నెగిటివ్ వెళ్ళేది జనాల్లోకి. సో ఈసారి అలాంటివి ఏం జరగకుండా ఉండడం కోసమే ఈ టాస్క్లన్నీ పెట్టి అగ్ని పరీక్షలు పెట్టి చేస్తారు. చాలా మందికి ఇప్పుడు అగ్ని పరీక్షలో కూడా నెగిటివ్ వెళ్తున్నది. ఎందుకు ఇప్పుడు ఎల్లో కార్డ్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే సరిగ్గా కంగారులో ఆలోచించకపోవడానికి నాకు ఎల్లో కార్డ్ వచ్చింది. సమ్వేర్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నెగిటివ్ వెళ్తుంది, సమ్వేర్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ పాజిటివ్ వెళ్తుంది. అందరికీ వెళ్తుంది. అగ్ని పరీక్షలో అయితే వెళ్తుంది. ఆల్మోస్ట్ అందరికి ఒక్కొక్క ఎపిసోడ్ లో డౌన్ ఫాల్ ఉంటుంది. మళ్ళీ దానిలో నుంచి వాళ్ళు ఎలా బయటకు వస్తున్నారు, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఆ డౌన్ ఫాల్ నుంచి ఎలా పైకి వస్తున్నారు అన్నది కూడా వాళ్ళు చూపిస్తారు. అండ్ మీ జర్నీ అంటే మీరు చెప్పేటప్పుడు, తర్వాత మీతో ట్రావెల్ అవుతున్నప్పుడు, మీ స్టోరీ చూస్తున్నప్పుడు చాలా పెద్దది అనిపించింది నాకు. సో అంటే 3 minutesలో చెప్పమన్నారు యాక్చువల్లీ ఆడిషన్ వీడియో. సో అంటే ఆడిషన్ వీడియో 3 minutesలో ఏం చెప్పి ఒప్పించారు? ఎందుకంటే మనం ఎవరో తెలీదు, అసలు 10 మంది చూస్తారు, వాళ్ళ 10 మందికి కూడా నచ్చాలి, ఏ ఒక్కరికి నచ్చకపోయినా రిజెక్ట్ అవుతుంది. సో ఆడిషన్ వీడియో ఏమిచ్చారు? ఆడిషన్ వీడియో ఇచ్చినప్పుడు నేను నా ఫిట్నెస్ ట్రైనర్ అని, లేకపోతే నా లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ నేను ఇప్పటికీ బిగ్ బాస్ టీం వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు. ఎక్కడా నేను ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ పర్సనల్గా మనం మాట్లాడుతుంటే మీకు తెలుస్తుంది ఫినాన్షియలీ లో అని ఇవన్నీ. బట్ నేను అక్కడ మాట్లాడినప్పుడు దే సా మై ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ హౌ ఐమ్ థింకింగ్ అబౌట్ స్టఫ్. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ పెట్టి ఆ సిచ్యువేషన్లో ఈ పిల్ల ఎలా ఆలోచిస్తుంది అవన్నీ చూసి వాళ్ళు ఇస్తారు. అదంతా చిన్న కంటెంట్ వచ్చినట్టు 3 minutes వీడియో మేము పంపాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకున్నారా కాల్? అసలు అనుకోలేదు. ఎంతో మంది పంపుంటారు, మనది ఎక్కడో వస్తుంది, మనం చాలా కామన్, వాళ్ళు బస్ చూస్తారేమో. ఇప్పుడు నేనేమనుకున్నానంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆ వీడియో పంపినప్పుడు మేబీ ఇన్ఫ్లుయెన్సర్స్కి గట్టిగా ఇప్పుడు 100-200K ఉన్న వాళ్ళకి, వాళ్ళు కానీ బిగ్ బాస్కి వస్తే ఆ 200K పీపుల్ బిగ్ బాస్ చూస్తారు, వాళ్ళ సైడ్ నుంచి ఒక బజ్ వస్తుంది, అలా చూస్తారేమో పర్స్పెక్టివ్ అనుకున్నా. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అలా ఏం లేదు. ఎందుకంటే చాలా మంది కామనర్స్ వచ్చారు. దాంట్లో ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇప్పుడు నేను అసలు నాకు బజ్ లేదు బయట, ఇప్పుడు కూడా అవ్వట్లేదు. ఎందుకంటే నేను పిఆర్లని వాళ్ళని వీళ్ళని అసలు నేను పెట్టుకోలేదు కాబట్టి. అండ్ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి లేరు ఫాలోవర్స్. సో ఆ పర్స్పెక్టివ్ వాళ్ళు తీయలేదు. సో వాళ్ళు కామనర్స్గా వాళ్ళకి నచ్చిన వాళ్ళ బట్టి తీసుకున్నారు. ఆ 45 కానీ ఫస్ట్ 100 people క్యూరేట్ అయితే దాంట్లో గ్రూప్ డిస్కషన్ ఒకటి అయింది మాకు. దాంట్లో మేము కూర్చొని పిక్చర్లో కొట్టేసుకున్నాం మాటలతోని. అది చూసాక 10 members ఇచ్చారంట కదా. 10 members ఇచ్చి బ్యాచ్ చేసి 10 membersలో కొంతమంది నటు కొంతమంది ఇటు పెట్టి టాపిక్స్ ఇచ్చేవాళ్ళు. ఆ టాపిక్స్లో మేము తిట్టడం కానీ మేము పెట్టిన పాయింట్స్ చూసి దాని నుంచి మళ్ళీ 45 క్యూరేట్ అయ్యారు. ఆ 45 నుంచి మళ్ళీ మెగా ఆడిషన్ అయింది. ఇదంతా అవ్వడానికి మాకు అయి ఉంటుంది ఒక 20-25 days అయి ఉంటుంది. ఇదంతా అయ్యి అగ్ని పరీక్ష వరకు వచ్చాము. వాళ్ళకేంటో కానీ కామనర్స్కి అయితే అవుతుంది. నిజంగా అంటే మేమేమనుకుంటాను, మాకు కనిపించిన వరకే మేము చూస్తాం. సో అందుకే మరి వీడియో పెట్టారు, సెలెక్ట్ చేసేసారులే అని అనుకుంటారు. అండ్ చాలా మంది ఏంటంటే ఆడియన్స్లో ఉన్నది ఎవరో తెలియదు, వీళ్ళు ఎవరెవరినో సెలెక్ట్ చేసేసారు, ఈ పాయింట్లు అంటున్నారు. బట్ నాకు కొంతమంది, మీరు కావచ్చు, కలికి కావచ్చు, కొంతమంది వర్తబుల్ క్యాండిడేట్స్, అంటే ఏదో ఒకటి చూపించుకోవడం కోసం, ఏదో సినిమాలో అన్నట్టు ఒక ఛాన్స్ అంటారు కదా, ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అనిపించారు. సో అంటే ఇప్పుడు మీరు బిగ్ బాస్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు
నేను కామన్ పర్సన్, నా కామన్ లైఫ్లో నుంచి బిగ్ బాస్ ఇస్ వెరీ బిగ్. అలాంటి స్టేజ్ రావడం ఇస్ వెరీ బిగ్ ఫర్ కామన్ పీపుల్. అలాంటి స్టేజ్ వచ్చాక దాన్ని వదులుకోవడం అనేది అదొక పిచ్చి రీజన్స్తో చాలా మంది వదులుకుంటున్నారు. ఇప్పుడు మన లైఫ్ డిస్టర్బ్ అవుద్ది, మనకి ఈ స్ట్రెస్లో ఆ స్ట్రెస్ ఎందుకు, ఇవన్నీ రీజన్స్తో నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అప్లై చేయరా నాతో అప్లై చేయంటే ఎందుకురా, మనకి మన లైఫ్ ఉంది, మనకి మన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే నాకు కూడా ఉన్నాయి, నువ్వైతే పెట్టు ఫస్ట్ అని నేను అంటే చాలా మంది వినలేదు. ఆ స్టెప్ తీసుకోవడానికే స్ట్రెంగ్త్ ఉండాలి ఫస్ట్ నేను అనుకున్నాను. ఎందుకంటే నా కామన్ ఎవరైతే నా ఫ్యామిలీ ఉన్నారో, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారో, దే డింట్ కమ్ ఫ్రంట్. అక్కడ వరకు స్టెప్ వేయడమే వాళ్ళకి అవ్వలేదు. దాని తర్వాత అక్కడి నుంచి ఇన్ని స్టేజెస్ ఫామ్ అయ్యి, ఇన్ని స్టేజెస్ క్రాస్ అయ్యి అక్కడికి వచ్చాక బిగ్ బాస్ అంటే ఎందుకు అంటే ఏమంటాం, చాలా రీజన్స్ ఉంటాయి వెనక. ఒక్క రీజన్ అని అయితే ఉండదు. ఒక్క రీజన్ తోటి స్టాండ్ తీసుకుంటే ఒకటే రీజన్ పోయింది అనుకోండి, బిగ్ బాస్ వద్దనుకుంటాము. ఓకే, అంటే జనరల్గా మనీ ఆర్ ఫేమ్ ఈ రెండాట్ల కోసం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు. సో మీరు ఈ రెండాట్లకి ఎక్కువ ప్రయారిటీ ఏది ఇస్తారు? మనీ అండి. ఎందుకంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ కానీ, మా ఇంట్లో మా ఫాదర్ ఇల్లు ఉన్నారు, నాకు హాస్పిటల్ బిల్స్ ఉన్నాయి తల మీద, అవి కట్టే ఉన్నాయి. ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫినాన్షియల్గా మనం కామనర్స్ అయితే ఫినాన్షియల్గా కొంచెం సెట్ అవ్వడానికి వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే జాబ్స్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చి ఆ ఫేమ్ వస్తే ఆ ఫేమ్ని బయట ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అన్నది తర్వాత వచ్చేది. ఫస్ట్ ఎవరైనా మనీ కోసమే వెళ్తారు. అండ్ జనరల్గా మీరు ర్యాపిడోలో ఎక్కువ తిరుగుతున్నారు, అంటే ఎక్కడికి వెళ్ళిపోయినా ఇక్కడ ఇలా ఉన్నారు కానీ బయట గుర్తుపట్టలేరు, సో డిఫరెంట్గా వెళ్తారు. అంటే ఎక్కడైనా సింపుల్గా ర్యాపిడోలో వెళ్ళిపోతున్నారు, వచ్చేస్తున్నారు. ఏంటి ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది ఏంటి? అంటే లైఫ్లో అయినా కొన్ని సిచ్యువేషన్స్ బట్టి ఒంటరిగా ఉండడం అలవాటు అయిపోయింది నాకు. ఇంకా ఎవరో సపోర్ట్ ఉండాలి అంటే ఎప్పుడూ మన ఫ్రెండ్స్ ఎప్పుడు మనతో ఉండరు, వాళ్ళకు ఒక లైఫ్ ఉంటుంది. నాకు ఫస్ట్ డ్రైవింగ్ రాదు, అదొకటి ఉంది, డ్రైవింగ్ రాదు మనకి. ఇంకా అలవాటు అయిపోయింది. నా నార్మల్ లైఫ్లో నేను జిమ్కి వెళ్ళడం కానీ అక్కడికి ఇక్కడికి వెళ్ళడం, నేను ర్యాపిడోలోనే తిరుగుతా. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇంకా దాన్ని ఇప్పుడు అగ్ని పరీక్ష జరుగుతుందని మనకి పర్సనల్ లైఫ్ మారిపోదు కదా, మన ఫినాన్షియల్ ఇష్యూస్తోని మనం ఎలా ఉంటామో అలానే ఉన్నాను నేను. సో అంటే ఫైనాన్షియల్ ఇష్యూలు అన్నారు కాబట్టి నాకు తెలిసి చాలా డౌన్లో ఉన్నారు. బట్ ఇప్పటి వరకు అంటే నేను ఈ 8th సీజన్లో కొంతమందిని నేను ట్రావెల్ అయ్యాము, వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి కూడా ఒక 3 lakhs వరకు ఖర్చు అవుద్ది. తెలుసు అది మన డ్రెస్సులు కావచ్చు, సమ్మెక్స్ కావచ్చు, ఇలా. సో ఇప్పుడు అవి పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారా? ఒకవేళ ఇంకోటి పెట్టుకున్నాక కూడా ఇప్పుడు అగ్ని పరీక్షకి వెళ్ళాక రిజెక్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. సో నేను నార్మల్గా ఉన్నవి క్యారీ చేస్తున్నా, గాడ్ నోస్. పెట్టేది మన మీద కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు నా లైఫ్ మీద ఏది ఇన్వెస్ట్ చేయలేదు. ఎన్ని రోజులు ఎందుకు ఇది తీసుకుంటే మళ్ళీ ఇక్కడ ఖర్చు వస్తుందేమో అది ఇది అని ఆలోచించి నేను ఇప్పుడు పెట్టుకుంటున్నా కొంచెం. ఇట్స్ ఓకే, మన కోసం మనం పెట్టుకోవాలి అని సేవింగ్స్ నుంచి తీసి అక్కడ నుంచి తీసి ఇక్కడ నుంచి తీసి పెట్టుకుంటున్నాం. ఏమొద్దో ఇంకా తెలియదు. కానీ ద థింగ్ ఇస్ సమ్వేర్ నేను ఎప్పుడు నా మీద పెట్టుకోలేదు. నా ఫోనే నేను 7 years నుంచి వాడుతున్నా. ఆ ఫోన్ పలగొట్టం అంటే నాకు ఇప్పుడు ఎందుకు బాబు, హ్యాపీ బర్త్డే చెప్దాం. 7 years నుండి ఉంచారా? 7 years నుంచి అదే ఫోన్ ఉంది. నేను అంత ఆలోచిస్తాను నాకు కొనడానికి. ఇట్స్ లైక్ కొనుక్కోవచ్చు, పెద్ద వాదం లేదు, ఈఎంఐ కట్టుకోవచ్చు, కానీ ఆ 2000 మనకు ఎక్కడ పనికొస్తాయో అని ఆలోచించుకుని ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని నేను. మా ఇంట్లో నేనే ఎర్నింగ్ కాబట్టి నాకు కొంచెం ఉంటాయి కొన్ని. ఇంతెందుకు దీనికి, ఇంతెందుకు ఇప్పుడు మనకి ఇది అవసరమా అని ఎన్నో సంవత్సరాల నుంచి ఖరాబ్ అయిపోయిన ఫోన్ అలానే వాడుతున్నా. అది స్టేజ్ మీద పలగొట్టమన్నా కూడా నేను పలగొట్టలేకపోయాను, ఎందుకంటే మనం కొనుక్కోలేము. తర్వాత నాకైతే షాకిబ్ అలా పలకవాడు ఆలోచించలేదు అసలు. వాడికి అదే లాస్ట్ ఛాన్స్ అనిపించిందేమో, తీసి ఆ 10 seconds నవదీప్ గారు కౌంట్ చేస్తారు మాకు చెప్పి. ఈ 10 secondsలో ఆ కర్టెన్ ఏదైతే క్లాత్ ఉందో తీసిన వెంటనే పలగొట్టేయాలి, మీకు 10 seconds టైం ఇస్తాను అంటే వాడు 1 second అలా తీసారు, హ్యామర్తో కొట్టి పక్కకి వెళ్ళిపోయి ఏడుస్తున్నాడు. వాడు ఏడుస్తుండే మా అందరికి అయ్యి బాబు ఏంటి వీడు ఇలా కొట్టేశాడు అని మాకు ఆ ఫీలింగ్ వచ్చేసి మేమందరం ఏడ్చేసాం అక్కడ. ఎందుకంటే ఒక కామనర్కి ఏదైనా ఇప్పుడు ఫోన్ అయినా చిన్నది ఏదైనా పలగొడితే మళ్ళీ కొనుక్కోవాలిరా. ఇప్పుడు షాకిబ్ దానికి ఈఎంఐ కడుతున్నాడు, ఇంకా ఫోన్ పలగొట్టేసి కూడా ఈఎంఐ కడుతున్నాడు, వాడికి ఇంకా ఆ పొజిషన్ ఉంది. ఇట్స్ లైక్ సమ్వేర్ కామనర్స్ ఆ పాయింట్లో ఉన్నారు. ఇప్పుడు ఇన్ ఆర్ అవుట్ దానికి ఆ పాయింట్లో వస్తే ఎవరైనా ఏదైనా చేసే పొజిషన్లో ఉన్నాం. అండ్ ఇప్పుడు కామనర్లను వచ్చిన వాళ్ళ కొంతమంది ఫైనాన్షియల్గా చాలా బాగున్నారు, ఫైనాన్షియల్గా కొంచెం సెట్గా అయిన వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కూడా చాలా ఫాస్ట్గా నడుస్తుందని విన్నాం. సో ఆ ఓట్ బ్యాంకింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం ఒపీనియన్స్ ఇస్తే ఏం మారుతాయండి, ఏం మారు. ఇప్పుడు ఒక్కొక్కరిది ఏజ్
ఫినాన్షియల్గా సెట్ అవ్వాలన్నా ఏజ్ అయిపోయి ఇప్పుడు చూడండి ఒక 25స్లో ఉన్న వాళ్ళకి 30స్లో ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. ఫినాన్షియల్గా సెట్ ఉంటారు. ఇప్పుడు నేను 22, నా లైఫ్కి ఇదే నా ఫినాన్షియల్ స్టేట్. నేను దీనికన్నా ఎక్కువ ఎక్కడ ఇన్వెస్ట్ చేయను. లెట్స్ ఈ జెన్యున్గా వచ్చి ఓట్స్తో పైకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వేరే వేరే రూమర్స్ వస్తున్నాయి, కొంతమంది పిఆర్ చేయించుకుంటున్నారు. మనకు అంత బడ్జెట్ లేదు, మనం చేయించుకోలేము. నేను ఏదైతే చేసుకుంటున్నానో నా ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ నేను పెట్టుకుంటున్నా. అది నాకు ఎంత, నా శక్తిలో ఎంత ఉందో నేను అంత చేస్తున్నాను. దేవుడు చూద్దాం, ఇంకా మనం ఎక్స్ట్రా పెట్టి ఇంకా చేయలేము. సో 22 ఇయర్స్ అంటే జనరల్గా ఎవరైనా బీటెక్ కంప్లీట్ అయ్యి జస్ట్ వచ్చే నేను డిగ్రీ డిగ్రీ అయినా బీటెక్ అయినా దగ్గర మొన్ననే అయింది నాది. సో పెద్దగా అంటే సొసైటీ గురించి పెద్దగా తెలియదు. అంటే ఇంత మెచ్యూర్డ్ అనేది ఎక్కడొచ్చింది, ఏ సందర్భంలో మీకు? అంటే నేను 6th క్లాస్ నుంచి నేను ఏదో జాబ్ చేసుకోవడమో ఎక్కడి నుంచో ఎర్న్ చేసుకోవడమో అలవాటు అయిపోయింది నాకు. ఎందుకంటే మా అక్క అప్పుడే తను డాక్టర్ చదవడానికి వేరే కంట్రీకి వెళ్ళిపోయింది. సో మేము అనుకున్న ఖర్చు ఒకటి, దానికి వచ్చిన ఖర్చు ఇంకొకటి. ఎందుకంటే మాకు ఒకటి చెప్తారు ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు కానీ, ఇంతే అవుద్దమ్మా మీరు పెట్టేయండి అని మనల్ని మాటల్లో తోసి చేసేసే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ పేమెంట్లు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి, ఇంకా మన దగ్గర ఏమి ఉండవు. దాని తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక MBBS చేయాలంటే బుక్స్కే అవుద్దండి. ఒక ఇయర్ బుక్స్కే మీకు 4 లక్షలు 5 లక్షలు పెట్టుకోవాలి. అవన్నీ పెట్టుకుని మళ్ళీ మేము ఇండియాలో ఉండాలి. నేను మా అమ్మ మా డాడీ మేము ఇండియాలో ఉంటూ తనకు డబ్బులు పంపించాలి. ఇవన్నీ చేయాలంటే మా ఫాదర్కి కొంచెం తన జాబ్లో ఏదో ఇష్యూస్ అవ్వడం వల్ల తను మానేశారు. అక్కడి నుంచి ఇంకా ఫినాన్షియల్ ఇష్యూస్ అన్నీ నా మీద. ఇప్పుడు ఎవరు ఉంటే ఇంట్లో వాళ్ళు చెయ్యాలి. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ముందుకు వచ్చి నేను చేసాను. అందుకే నాకు సిచ్యువేషన్స్ కానీ మనీ వాల్యూ కానీ ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి తెలుసు. ఎట్ సమ్ పాయింట్ ఇంకా లైఫ్ అంటే డబ్బులు ఉండాలి భయ్యా, లేకపోతే కష్టం అన్న పొజిషన్. అంటే జనరల్గా డాలియా ఒక మాట అంటారు, అంటే చాలా రోజుల్లో చాలా మంది సింపుల్గా మాట, డబ్బులే ఉందిరా కుక్కను కొడితే వచ్చేస్తాయి అంటారు. కొడితే తెలుస్తుంది కుక్క అంటే అలా సో అంటే అలాంటి మాటలు చెప్పే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు ప్రతి రూపాయి మనకి ఎంత అవసరం, ఎలా సంపాదిస్తూ వస్తుందో మనకు తెలుసు, దాని కష్టం వెలుగు తెలుసు. అలా సింపుల్గా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తావు? మీకు ఉన్నాయి కాబట్టి తెలియట్లేదు, మాకు లేవు కాబట్టి మాకు తెలుసు, అంతే. దట్స్ ద సింపుల్ ఈక్వేషన్. దానికి వాళ్ళకి ఇప్పుడు ఒకరి దగ్గర పళ్ళెం నిండా అన్నం ఉంటే వాడికి ఆకలేసినంత తిని మిగతాది వదిలేస్తాడు. పళ్ళెమే లేనోడికి అన్నం విలువ తెలుస్తుంది. సంపాదించుకుని తినేటోడికే డబ్బు విలువ తెలుస్తుంది. మేబీ వాళ్ళకు ఉన్నాయేమో, మనకు లేవు. సిచ్యువేషన్స్ గాడ్ ఎలా పెడతాడు, ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది. వాడికి అర్థం కావట్లేదు చెప్పినోడికి, అలా మాటనోడికి. అండ్ వీళ్ళు కొంతమంది డబ్బులు ఉంటేనే హ్యాపీ ఉంటాము, లేకపోతే ఏముంది డబ్బులు ఇట్స్ జస్ట్ మెటీరియల్ ఉంటేనే మీకు మెటీరియల్ ఉంది కాబట్టి అర్థం అవ్వట్లేదు. ఒక్కొక్కరికి ఆ మెటీరియల్ లేక చాలా కష్టపడుతున్నాం లైఫ్లో. అంటే ఒక 30,000 జాబ్కి కింద మీద పడి మనం మన లైఫ్లో ఉన్న పర్సనల్ లైఫ్స్ అన్నీ వదిలేసి, మన ప్యాషన్స్ అన్నీ వదిలేసి, ఆ డబ్బుల కోసం అన్నీ వదిలేసి ఆ జాబ్ చేస్తున్నాం. అలాంటి జాబ్స్ నేను చేసి తర్వాత ఫిట్నెస్లోకి వచ్చాను. ఎందుకంటే నాకు ఒక పాయింట్లో ఈ జాబ్ మనం చేయలేము, మనకి ఫినాన్షియల్గా ఎంత లోలో ఉన్నా కొన్ని జాబ్స్ మనం మనస్ఫూర్తిగా చేయలేము. అలాంటి జాబ్స్ వదిలేసి నేను లాస్ట్కి ఫిట్నెస్ గురించి నేర్చుకోవడానికి కూడా నా డబ్బులు నేనే కట్టుకున్నాను. కోర్సెస్ చేయడం కానీ, లేకపోతే దాని గురించి డిగ్రీస్ ఉంటాయి ఫిట్నెస్ గురించి, అవన్నీ చదవడానికి ఆబ్వియస్లీ చేయకుండా ఎందుకంటే చాలా మంది ఈ మధ్యన తెలిసిందే కదా, సో చేయట్లేదు. అంటే జనరల్గా మీరు ఫిట్నెస్ చేయడానికి అప్పటి వరకు మీరు ఏంటంటే ఒక క్యూట్ ఒక ఫ్యామిలీ నుండి ఫిట్నెస్ అనేసరికి ఒక డిఫరెంట్ వే వరల్డ్ అది, దాంట్లోకి వెళ్ళాలంటే కొంచెం గట్స్ కూడా ఉండాలి. సో ఎలా చూస్ చేసుకోరు, ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే నాకు లైఫ్లో అయిన కొన్ని ఇన్సిడెంట్స్, నేను అవి మళ్ళీ ఇక్కడ మాట్లాడాలనుకోవట్లేదు. అవి అయిన ఇన్సిడెంట్స్ వల్ల ఎక్కడో నాకు అనిపించింది అమ్మాయిలు క్యూట్గా అందంగా ఉంటే సరిపోదు, గట్టిగా ఉండాలి. ఎవడైనా ఒక చెయ్యి ఎత్తితే చేతి ఇరగొట్టేలా ఉండాలి అమ్మాయిలు, లేకపోతే అవ్వదు. ఎందుకంటే చేతి లేపే వాళ్ళు చాలా మంది అయిపోయారు. ఆ చేతిని మనం ఇరగొట్టకపోతే ఇంకా ఇంకా లేస్తాయి వెనక. ఆ పాయింట్లో నాకు అనిపించింది ఏంటంటే మనం స్ట్రాంగ్ ఉండకపోతే ఇవి చాలా వస్తాయి లైఫ్లో, తట్టుకోవాలి. మనం ఎక్కడో ఒక దగ్గర స్ట్రాంగ్ ఉండాలి. నేను ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలని నేను అనుకున్నాను. కొంతమంది వాళ్ళు మెంటలీ స్ట్రాంగ్ ఉండాలని వాళ్ళు ఉంటారు, లైక్ వాళ్ళ థింకింగ్ మార్చుకుంటారు, ఒక్కొక్కరు లా ఉంటారు. నాకు అనిపించింది ఏంటంటే ఫిట్నెస్లో మనం గట్టిగా ఉంటే వేరే వాడు వచ్చి మన మీద నాకు అయింది ఫిజికలీ అయింది కాబట్టి ఐ థాట్ ఇక్కడే నేను ఎందుకు స్ట్రెంత్ స్టార్ట్ చేయొద్దు అని నాకు అనిపించింది. అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫిట్నెస్లోకి వెళ్తాను. అసలు ఈ పిల్లేంటి డ్యాన్స్ వదిలేసి మొత్తం, అంటే అన్ని సంవత్సరాలు నేను పెట్టాను నా లైఫ్లో. ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ నేను డ్యాన్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు
దాన్ని వదిలేసి పిల్లంటి ఇలా పక్కకి వెళ్ళిపోయి ఏదో చేసుకుంటుంది జాబ్ అని మా మమ్మీకి ఇప్పటికీ ఉంటుంది. బట్ సమ్వేర్ షీ నోస్కి ఆ జాబ్ చేయడం కూడా ఈజీ కాదని తనకు తెలుసు కాబట్టి నన్ను ఎప్పుడు ఏమనలేదు ఇంట్లో. ఇట్స్ మై చాయిస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. నువ్వేమన్నా చేసుకో కానీ కరెక్ట్ ఉంటా నేను, వాళ్ళకి తెలుసు. కరెక్ట్ ఉండి నువ్వు ఇంతే చేస్తున్నావు, అంతే సంపాదించినా కరెక్ట్గా సంపాదించుకో. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్లో ఐఎమ్ గుడ్. నా ఫిట్నెస్ ట్రైనర్లో, నా జిమ్లో పీపుల్ లవ్ మీ పర్సనలీ. వాళ్ళకి డాలియా అంటే ఇలాంటి కోచ్, తను పర్సనల్గా చాలా మంచిది. తనకి పర్సనల్గా వెళ్ళి ఒక క్వశ్చన్ అడిగితే కూర్చొని గంటైనా మాట్లాడుద్దా పిల్ల తన బిజీ లైఫ్లో నుంచి తీసి. అది నాకు ఉంది నా పర్సనల్ లైఫ్లో. సో దట్ ఈస్ వేర్ వీ గ్రో. ఎక్కడో మనకి వర్క్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేకపోతే మిగతావన్నీ ఎంత చేసినా అది ఇంకా అంతే. అండ్ అంటే మీరు ఆ స్టేజ్ మీద చెప్పేటప్పుడు ఆ ఇన్సిడెంట్ గురించి చాలామందికి అమ్మాయిలకు కనెక్ట్ అయింది. ఎందుకంటే ఏదో ఒక సిచ్యువేషన్లో వాళ్ళు ఫేస్ చేసినవి అవి మీలా ధైర్యంగా చెప్పుకునే వాళ్ళు లేక కొంతమంది అయితే మనసులో. సో అంటే మీరు మీ మమ్మీకి కానీ డాడీకి కానీ ఎప్పుడైనా చెప్పారా, లేకపోతే డైరెక్ట్గా స్టేజ్ మీద మనం చెప్పడం? అసలు నేను ఎవ్వరికీ చెప్పలేదు నా లైఫ్లో. నా పర్సనల్ బెస్ట్ ఫ్రెండ్స్కి కూడా తెలీదు. నేను ఎవ్వరికి అంటే నేను అంత ఓపెన్ పర్సన్ కాదు. నేను మీరు చూసుంటారు ఎపిసోడ్స్లో కూడా. నేను నాది నా ఆలోచన, నాది నా పని అన్నట్టు నేను ఉండే క్యారెక్టర్. ఎందుకంటే నాకు అయిన ఇన్సిడెంట్స్కి కానీ నేను ఓవర్ షేర్ చేసుకోవడం వల్ల నన్ను మోసాలు చేశారు. ఫ్రెండ్సే ఉన్నారు కొంతమంది. నాది తీసుకెళ్ళి వెనక ఎవరికి చెప్పొద్దు వాళ్ళకి చెప్పి, దానివల్ల నా లైఫ్లో కొన్ని హార్డ్షిప్స్ జరిగాయి, కొన్ని జాబ్స్ పోయాయి. అంటే కొందరికి నా పర్సనల్ ఒపీనియన్ చెప్పడం వల్ల, నా వాయిస్ కొంత దగ్గర రేజ్ చేయడం వల్ల, కొన్ని ఒపీనియన్స్ రావడం వల్ల లైఫ్లో కొన్ని ఫ్యాక్టర్స్ చేంజ్ అయ్యాయి. సో ఐ ఫెల్ట్కి అయ్యో చెప్పకపోవడం బెటర్ అని కొంతమందికి నేను అసలు చెప్పను. ఇప్పుడు నాకున్న ఫ్రెండ్స్ ఒక చేతిలో కౌంట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ప్రతిదీ చెప్తాను నేను, వాళ్ళకు కూడా నేను చెప్పలేదు. ఈవెన్ నేను కింద పడ్డారా ఈరోజు నాకు ఇదైంది, నాకు గోరు ఇరిగిందని కూడా చెప్పుకునే ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా నేను జనరల్గా అంటే ఒక 10 years బ్యాక్ చూసుకుంటే ప్రతి వ్యక్తికి ఒక ఫ్రెండ్ అనేవారు అవసరం. ఫ్రెండ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం అని వచ్చింది. ఈ రోజుల్లో ఎలా ఉందో, మనం ఎవరిని నమ్ముతున్నామో వాళ్ళే మనకి మోసం చేస్తారు ఎక్కువగా. నేను అందుకే నమ్మను మనుషుల్ని. నాకు ఉన్నోళ్ళు కూడా 10 సంవత్సరాల వెనక నుంచి ఉన్నోళ్ళే ఉన్నారు ఫ్రెండ్స్. నేను ఎక్కువ నమ్మను. ఎందుకంటే అయిన ఇన్సిడెంట్స్ లైఫ్లో చూసినవి వాటి బట్టి మనం కొంతమందిని నమ్మము. నమ్మకం రాదు అంత ఈజీగా. మేబీ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే మేబీ నాకు ఫ్రెండ్స్ అవుతారేమో కానీ, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ న్యూ ఫ్రెండ్స్. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ దర్ రియలీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే నాకున్న డౌన్ఫాల్స్లో వాళ్ళకి డబ్బులున్నా లేకున్నా వాళ్ళ ప్రెజెన్స్ ఉంది నా దగ్గర. అంటే ఒక పాయింట్లో ఏమి లేనప్పుడు కూడా 10 రూపీస్ ఉంటుంటే 10 రూపీస్తోనే బయటికి వెళ్ళి తిరిగేసి వద్దాం అన్న. తినడం ఎందుకు, మనం ఒట్టిగా తిరిగేసి వద్దాం అన్న ఫ్రెండ్స్ డబ్బులు ఉన్నప్పుడు కూడా వాళ్ళతోనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళే ఉంటారు మనతో లైఫ్లో. వాళ్ళే ఉన్నారు ఇప్పటివరకు. చిన్నప్పటి నుంచి నా 6th class ఫ్రెండ్ ఉన్నది నా దగ్గర ఇప్పటి వరకు. 10th class ఇవే 6th 10thలో ఉన్నోళ్ళు. ఫస్ట్ టైం నేను జాబ్ చేసినప్పుడు, నాకు నచ్చని జాబ్ చేసినప్పుడు ఒక బేస్ ఫామ్ అవుద్ది. అయ్యో ఎంత కష్టపడుతున్నాం దీనికి అని. వాళ్ళు కూడా అదే పాయింట్లో వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నోళ్ళు. అంత మనం కామన్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకి సేమ్ స్టోరీ అయినా లేకపోతే సేమ్ నీడ్స్ ఉన్న వాళ్ళు కొంతమందే ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళకి తెలుస్తుంది నా జెన్యూనిటీ వాళ్ళ దగ్గర ఉంటేనే నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తా. వాళ్ళే ఉన్నారు ఇప్పటివరకు. ఈ కొత్త సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిన ఫ్రెండ్స్ లేరు. 10-15 సంవత్సరాలు ఉన్న వాళ్ళే ఉన్నారు. అండ్ జనరల్గా మీరు అంటే మమ్మీ డాడీ వాళ్ళు కొంచెం సిటీ అవుట్స్కట్ దూరంలో ఉన్నా, మీరు మణికొండలో ఇండివిజువల్గా ఉండేవాళ్ళు. సో అంటే ఈ ఉన్న జర్నీలో అంటే మీకు రావడానికి వెళ్ళడానికి ఇబ్బంది అవుద్దని ఉన్నారు. సో మనం ఇండివిజువల్గా ఉండేటప్పుడే పేరెంట్స్ విలువ కానీ కష్టం విలువ కానీ తెలుస్తుంది. సో ఈ గ్యాప్లో మీరు ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు నేను మణికొండలో ముందు నుంచి ఉండేదాన్ని కాదు, నేను గచ్చిబౌలిలో ఉండేదాన్ని. ఎందుకంటే పీజీలో ఉండేదాన్ని. నాకు ఒక్కదాన్ని ఉండడం మా అమ్మకి ఒప్పుకోలేదు ఫస్ట్. మా అమ్మ ఎందుకంటే చిన్న కూతురు నేను మా ఇంట్లో. మా అమ్మకి ఏంటంటే ఈ పిల్ల కష్టపడుతుంది కానీ కష్టపడి వచ్చిన తర్వాత చూసుకోవడానికి ఒకరు ఉండాలి అని తన సెన్స్ ఉండేది ఎప్పుడు. అంటే డాన్సర్ ఉన్నప్పుడు నాకు లెగ్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ చాలా అయ్యేది. నేనేమో ఒక 8 hours 9 hours ప్రాక్టీస్ చేసి ఇంటికి వస్తే ఎవరో ఒకరు ఉండాలి చూసుకోవడానికి అన్న సిచ్యువేషన్ ఉండేదాన్ని. డే మొత్తం ప్రాక్టీసే. డాన్సర్ అంటే ఈజీ కాదు, అస్సలు ఈజీ కాదు అనుకుంటారు కానీ ఇంకా వాల్యూ కూడా ఉండదు. చాలా మంది డాన్సర్స్ ఇప్పటికీ క్లాసికల్ అంటే అన్ని స్టైల్స్ నేర్చుకున్నాను. హిప్ హాప్, సాల్సా, క్లాసికల్ స్టైల్స్ నేర్చుకున్నా. అందుకే అన్ని సంవత్సరాలు పట్టింది నాకు. అంటే జనరల్గా డాన్స్ నేర్చుకునేటప్పుడు మనం మంచి ప్లాట్ఫామ్లో మనం డాన్స్ చేయాలి. సో అంటే ఇప్పుడు ఈ డీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలాంటి ప్లాట్ఫామ్లో మనకంటూ ఒక రికగ్నిషన్ కావాలని అనుకుంటారు. కంప్లీట్గా మీరు వదిలేశారు. అంటే 6 years నేర్చుకుంది
ఏమైందంటే ఇప్పుడు నా ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల నేను దేని మీద ఫోకస్ చేయలేని సిచ్యువేషన్ ఉండే. అంటే ఒకప్పట్లో నేను ఈవెంట్స్ చేసి చిన్న చిన్న ఈవెంట్స్ చేసి వచ్చిన డబ్బులతోని ఇల్లు నడిపించిన రోజులు ఉన్నాయి. ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మన సెల్ఫ్ గ్రోత్ మనం చూసుకోలేము. అస్సలు చూసుకోలేము. ఎందుకంటే మన లైఫ్ మన అవుట్ ఆఫ్ హ్యాండ్ ఉంది. ఆ పొజిషన్లో మనం చెయ్యాలి. మనం లేకపోతే ఇంకేం లేదు మన ఫ్యామిలీకి. నేను ఎప్పుడు నా ఫ్యామిలీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ దేనికి లేదు. సో ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనుకున్నా కాబట్టి కొన్ని చేయలేదు. దాని తర్వాత ఈ ఇన్సిడెంట్స్ అవడం వల్ల లైఫ్ ఇంకా సీరియస్ అయిపోయింది. మేబీ నా ఏజ్కే నేను ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను. సీరియస్గా అయిపోయింది. జాబ్ మాట్లాడుతున్నావు అంటే ఫేస్ చేశారు కాబట్టి ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ మీరు చెప్పడం వల్ల రేపు అనే రోజు ఒక అమ్మాయికి తెలుస్తుంది, అరే ఇలా వెళ్తే జాగ్రత్త పడాలి అని. ఇప్పుడు చాలా మంది 22 ఇయర్సే కదా ఇంత పెద్ద మాటలు మాట్లాడుతుంది, ఇంకా 30 కూడా రాలేదు ఈ పిల్లకి. 50 సంవత్సరాలు చూసింది మీరు 22కి చూస్తారు కదా. దేవుడు చూపించాడు, మేము చూసి నేర్చుకున్నా కదా దాంట్లో. చాలా మంది ఇప్పుడు మా అగ్ని పరీక్షలో జరిగిన వాళ్ళకి ఇదేంటి తెలీదు. వాళ్ళు కొంతమంది నాకు పర్సనల్ గా మాట్లాడిన వాళ్ళకి తప్పితే ఎవరికీ తెలియదు నా స్టోరీ. నేను ఎవరికి చెప్పలేదు అసలు. అంటే నాకు ఒక పాయింట్లో అనిపించలేదు ఫినాన్షియల్ ఇష్యూస్ తీసి మాట్లాడడం వల్ల మనకి ఏదో ప్లస్ అవుద్ది. నాకేమనిపించింది, విక్టిమ్ కార్డ్ యూజ్ చేసినట్టు సింపతికి మాట్లాడినట్టు అవుద్ది అనుకున్నా. నేను మాట్లాడలేదు. కానీ వాళ్ళు నేను సింపతి వద్దు అనుకున్న పాయింట్ ఏదైతే ఉందో అదే ప్లే చేశారు అక్కడ. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు పుట్ ఇట్ లైక్ దట్. నేను దాంట్లో నుంచి సింపతి తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. అనుకుంటే నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీకి ఫస్ట్ చెప్పేసుకునేదాన్ని ఏమో, చెప్పుకోలేదు నేను. ఆ పాయింట్ వచ్చే వరకు వాళ్ళు మనల్ని అడుగుతారు, ద డీపెస్ట్ సీక్రెట్ ఏంటి, మీరు ఎవ్వరికి చెప్పలేని సీక్రెట్ మీ లైఫ్లో ఏంటి అని అడుగుతారు. అప్పటి వరకు నేను దాన్ని ఆ పాయింట్ రాయడానికి బుక్లెట్లో రాయడానికి కూడా నేను చాలా ఆలోచించాను. ఆ పాయింట్ అవసరమా, చాలా పర్సనల్ వెళ్ళిపోతుంది అని. కానీ అక్కడ ఆ పాయింట్ వాళ్ళు లాగడం వల్ల వచ్చింది. కానీ ఇప్పుడు నేను చూసి రాయడానికి భయపడే పాయింట్ని ప్లాట్ఫామ్ ముందు చెప్పారు. సో నాకు ఆ పాయింట్లో ఇంకా నాకు సెకండ్ థాట్ ఏముండే అంటే, ఇంత ప్లాట్ఫామ్ మనకు వస్తుందో రాదో తెలీదు. అమ్మాయిలకి చాలా మందికి తెలియదు ఏంటంటే, అబ్యూజ్ అయితే బయటికి చెప్పడం. నాలాగా భయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు నేనున్న పాయింట్లో నాకు ఇప్పుడు అది చెప్పడానికి భయం లేదు. ఎందుకంటే అయింది, నేను బయటకు వచ్చా దాంట్లో నుంచి. అది చెప్పుకుంటే బయట సొసైటీ ఎలా ఉందంటే, అమ్మాయిది తప్పు, అమ్మాయి ఆ టైంలో అక్కడేం చేస్తుంది, అమ్మాయి ఆ బట్టలు ఎందుకు వేసుకుంది, ఇవి చూస్తున్నారు చాలామంది. కానీ అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే, నా ప్లేస్లో వేరే ఏ అమ్మాయి ఉన్నా, అమ్మాయి ఏ బట్టలు వేసుకున్నా సిచ్యువేషన్ జరుగుద్ది. ఆ జరుగుద్ది. దానికి మనం చేసిన వాళ్ళని తప్పు అనట్లేదు, అయిన వాళ్ళది తప్పు అంటున్నాం. ఇది సొసైటీలో అబ్యూజ్ ఇస్ అ వెరీ స్మాల్ థింగ్. రేప్స్ జరుగుతున్నాయి, మర్డర్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతుంటే మనుషులు క్యాండిల్ పట్టుకుని వస్తే సరిపోదండి. చెప్తున్నా నేను ఓపెన్గా, ఇక్కడ కూడా చెప్తున్నా, మీరు ఒక క్యాండిల్ పట్టుకుని వచ్చి 2 గల్లీలు తిరిగితే సరిపోదు. మీ ఆలోచన మారాలి. ఎక్కడో ఆలోచన మిస్ అవుతుంది. 4 అబ్బాయిలు మంచిగా ఆలోచిస్తే 6 అబ్బాయిలు తప్పు ఆలోచిస్తున్నారు 10 మందిలో. ఆ తప్పున్న వాళ్ళది మార్చితే క్యాండిల్స్ పట్టుకుని తిరిగే రోజు మనకు రాదు కదా. అబ్యూస్ దగ్గరే ఆపేసేయండి, రేపు వరకు ఎందుకు వెళ్తున్నారు అసలు. ఆ పాయింట్ నేను అంత పెద్ద ప్లాట్ఫామ్లో చెప్పాలి. అంటే అంత ఛాన్స్ మనకి మన లైఫ్లో రాదు. వస్తుందో రాదో అన్నప్పుడు ఆ పాయింట్ నాకు పెట్టేసేయాలనిపించింది. అండ్ సమ్ పీపుల్ థాట్కి ఆ పిల్ల సింపతికి ఆ వర్డ్ చెప్పింది, సింపతికి అబ్యూస్ తీసింది. చాలా పెద్ద టాపిక్ పెద్ద ప్లాట్ఫామ్లోనే మాట్లాడాలి. చిన్న ప్లాట్ఫామ్లో గల్లీల్లో ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడినా నాకు సింపతి తప్పితే ఏమీ రాదు. మా ఫ్రెండ్స్ ఏమంటారు, వాడిది తప్పు ఉండేరా, వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు అంతమంది ఎవరైతే చూస్తున్నారో ఆ ప్లాట్ఫామ్లో అందరికీ నా మీద పాజిటివ్ పర్స్పెక్టివ్ ఉండదు. కాబట్టి నాకు వద్దు దాంట్లో నుంచి సింపతి. నేను చెప్పింది పాజిటివ్ నెగటివ్ నాకు అనవసరం, నాకు జరిగింది చెప్పాలనుకో. ఎందుకంటే అక్కడ ఎట్ సమ్ పాయింట్ మనం కరెక్టే ఉండాలి. బిగ్ బాస్ అనేది రియాలిటీ షో. ఇంకోటి ఏంటంటే, అంటే అది మళ్ళీ తీయడం నాకు ఇబ్బందికరంగా ఉంది. కానీ ఆ టైంలో ఒక అమ్మాయి అంత ధైర్యం చేసి, ఆమె డేర్ చేసి, అంటే చాలామంది ఆ టైంలో ఏం చేయలేక ఉండిపోయే సిచ్యువేషన్లు ఉంటాయి, తర్వాత జీవితాంతం బాధపడతారు అన్నమాట. సో మీరు దాన్ని దాటుకుంటూ ఆ రోజు వచ్చింది అంటే, ఆ పర్టికులర్ ఆ టైప్ అనేది మీ లైఫ్లోనే వరస్ట్ది, ఇంకెప్పుడు ఫేస్ చేయలేరు కూడా. సో ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్ మళ్ళీ తలుచుకుంటే? అంటే నేను ఒక ఫియర్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ అయిన వెంటనే నేను ఒకదాన్నే ఉండేదాన్ని హైదరాబాద్లో, బయటికి వెళ్ళేదాన్ని కాదు, భయం ఉండేది బాగా. అట్ సమ్ పాయింట్ నేను అనుకున్నాను, ఎందుకంటే ప్రతిరోజు ఎవరో ఒక్కరు మనతో ఉండరు. ఇప్పుడు భయం వేస్తే మన ఫ్రెండ్ను లేకపోతే తెలిసిన అన్నను తమ్ముడినో పిలుస్తాం, ఎందుకంటే మనకు ఒక సర్కిల్ ఉంటుంది. దాంట్లో నుంచి రోజు మనకు టైం ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మరీ రోజు రన్ని నన్ను జిమ్ వరకు డ్రాప్ చేయండి. నేను హాస్టల్ నుంచి జిమ్ వరకు నడుచుకుంటూ వెళ్తా అప్పట్లో.
ఆ హాస్టల్ నుంచి అక్కడికి 2 కిలోమీటర్స్, అంతే పెద్ద ఏం ఉండదు డిస్టెన్స్, కానీ ఆ 2 కిలోమీటర్స్ నడవడానికి కూడా నాకు భయం వేసింది అప్పుడు ఆ పాయింట్లో. ఇంకా నేను అనుకున్నా వాళ్ళతోని వీళ్ళతోని పెట్టుకునేది లేదు, మనం స్ట్రాంగ్ అయ్యి దీంట్లో నుంచి మనం ఎలా బయటకు వస్తామో దాన్ని బట్టి మన లైఫ్ డిసైడ్ అవుద్ది. ఇప్పుడు 16 ఇయర్స్లో 19 ఇయర్స్లో అయిన అది ఇష్యూని నేను నా లైఫ్ అంతా పెట్టుకొని దానివల్ల వీక్ అయిపోయి దానివల్ల ఏదో అయిపోయి లైఫ్ అంతా మార్చుకోదు. కానీ ఇన్ని రోజులు నేను గట్టిగా ధైర్యంగా ఉన్న అమ్మాయిని, లేకపోతే 16 ఇయర్స్లో ఎవరన్నా హైదరాబాద్ వస్తారు? రారు. ఫ్యామిలీని వదిలేసి హాస్టల్లో ఉండి ఫుడ్ సరిగా లేక జాబ్ చేసుకోవడానికి ఏ సిచ్యువేషన్ అయితే ఆ సిచ్యువేషన్ అయింది అని వచ్చిన అమ్మాయి నేను. ధైర్యం ఏంటి? ఫినాన్షియల్ ఇష్యూస్ అండి. అసలు ఏం తెలియదు. ఇంట్రెస్ట్ మా అమ్మ అలా పెంచింది. ఫస్ట్ ఇయర్ కదా, మేబీ ఉంటాయి. అంతే. ఆ టైంలో వచ్చేసి ఇంత పెద్ద ప్రపంచంలో నేను ముందుకు వెళ్ళగలను అని అంటే నేను కరీంనగర్లో ఉండేదానండి. నా బేస్ నేను చదువుకుంది ఉందంట కరీంనగర్. ఆ టాపిక్ నేను బిగ్ బాస్ సాటి పరీక్షలో చెప్పలేదు, నాది కాకినాడ అని పడింది. కాకినాడ నా బర్త్ ప్లేస్. ఓకే. నేను ఉంది చదువుకుందంతా కరీంనగర్, ఫుల్ మాస్ ఏరియా. దాంట్లో అక్కడ నాకు అక్కడ ఏంటంటే నేను డాండియా చేయడం కానీ లేకపోతే డాన్సెస్ చేయడం కానీ అక్కడ నాకు ఒక బేస్, ఒక ఫ్యామిలీ, అంటే నాకు తెలిసిన ఒక సర్కిల్ ఉండేది. కానీ దాని తర్వాత ఏమైందంటే ఒక పాయింట్ తర్వాత మన ఎర్నింగ్ ఆగిపోద్ది. మనం ఒకటే ప్లేస్లో ఉంటే మనం గ్రో అవ్వకపోతే ఏదైనా, ఇప్పుడు అనుకోండి ఒక పాయింట్లో డాండియా చాలా నడిచేది అప్పట్లో, పెళ్ళిళ్ళు అక్కడ క్లాసెస్ కానీ గర్బాకి కానీ నేర్పించడానికి చాలా నడిచేది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఓన్లీ నవరాత్రికే నడుస్తుంది సమ్వేర్. మన ఎర్నింగ్ ఒకటే పాయింట్లో ఒకటే కలర్తో ఉంటే ఆగిపోద్ది. నాకు అది అర్థమైంది ఒక పాయింట్ తర్వాత. అండ్ ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ ఫర్ వర్క్. ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి నాకు వర్క్ అని నేను అడగను ఎప్పుడు. నాకు ఉంది సత్తా, నేను నేర్చుకున్నా, ఇది మీరు చూసి నాకు జాబ్ ఇస్తే నేను చేస్తాను. నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళినా అదే చెప్తాను. నేను ఎప్పుడు ఎవరిని ఏది నాకు చెయ్యండి అని ఎప్పుడు అడుక్కోలేదు. నేను చేసింది మీకు నచ్చితే మీరు తీసుకోండి, లేదంటే నేను వేరే జాబ్ దగ్గరికి వెళ్ళి నేను చేసుకోండి. అలాంటి అమ్మాయిని నేను. ఆ ధైర్యం మా అమ్మ నుంచి వచ్చిందండి. ఎందుకంటే మా అమ్మ నాన్న లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ ఆంధ్రాలో నుంచి ఫ్యామిలీని వదిలేసి మా డాడీ జాబ్ వల్ల కరీంనగర్కి వచ్చేసారు. సో మా మమ్మీ ఇంకా రిలీజియన్ వల్ల యాక్సెప్ట్ చేయలేదు, అన్నీ అయ్యాయి. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి కూడా మా అమ్మ పాజిటివ్గానే తీసుకొని గట్టిగా నుంచింది. అసలు తన ధైర్యం బాబాయ్, దాంట్లో ఎంత చీమంత ఉంది నాకు. ఇప్పుడే ధైర్యం లేవు చాలా మందికి. ఆ చీమంత ధైర్యమే మీకు ఇప్పుడు నాలో ఎక్కువ అనిపిస్తుంది. కానీ తన ధైర్యం బాబాయ్ ఏనుగంత ధైర్యం తనకి. తను ఒకటి ఫ్యామిలీని వదిలేసి వచ్చి ఈ రిలీజియన్ కానీ క్యాస్ట్ కానీ ఇవన్నీ వదిలేసి షీ కేమ్ ఫర్ వన్ మ్యాన్ వచ్చి అక్కడ ఉంది. దాని తర్వాత అయిన స్ట్రగుల్స్ కానీ వాళ్ళు చూసిన స్ట్రగుల్స్ కానీ దాంట్లో నుంచి తను నేర్చుకుని మాకు నేర్పించింది ఏంటంటే అమ్మాయికి రెస్పెక్ట్ రావాలంటే తను సంపాదించుకోవాలి, తను చదువుకోవాలి, తన చేతిలో తన జీవితం ఉండాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు. ఈవెన్ నీకు పెళ్ళైనా నీ హస్బెండ్ నీకు చాలా మంచోడైనా, ఎంత మంచోడైనా, నిన్ను గుండెల మీద పెట్టుకుని చూసుకునేటోడైనా ఏదో ఒక రోజు ఒక మాట అంటాడు. అన్నప్పుడు నీ లైఫ్ నీ చేతిలో ఉండాలి. అది మా అమ్మ నాకు నేర్పించింది. చిన్నప్పటి నుంచి ఆ స్ట్రగుల్ అలా ఉండడం వల్ల నాకు కూడా అలవాటు అయిపోయింది. ఎట్ సమ్ పాయింట్ ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఈజీ వచ్చింది అనుకో నాకు టెన్షన్ వస్తుంది లోపల నుంచి, ఏంటి బాబోయ్ ఇది ఇంత ఈజీగా వచ్చింది, ఇది ఉండదేమో మన లైఫ్లో. అలా సెకండ్ థాట్స్ నాకు వస్తాయి. ఫస్ట్ ఏదైనా ఈజీగా వస్తుంది, లేకపోతే ఇప్పుడు ఏదైనా లక్ పరంగా వచ్చింది మనకి. ఇప్పుడు టాస్క్లో కూడా మీరు చూస్తారు, ఎక్కడైనా ఏదైనా లక్ పరంగా వచ్చిందంటే అందరికీ ఫేస్లో అలా బల్బులాగా వెళ్ళిపోతాయి. నాకు నేను సెకండ్ థాట్ ఏంటంటే అయ్యి బాబోయ్ ఇదేంటి ఇలా వచ్చేసింది, పోద్దేమో ఇది వెళ్ళిపోద్ది, దీనివల్ల నెగిటివ్ అయినా అవుద్ది, లేకపోతే పోద్ది ఇది మన చేతిలో నుంచి అన్న స్ట్రెస్ నాకు ఎప్పుడు ఉంటుంది. నా సెకండ్ థాట్ అదే. నాకు ఏదైనా ఈజీ వస్తే దేవుడైనా దాన్ని దూరం చేస్తాను. యాక్టింగ్ అని ఆఫర్లు వస్తాయి, ఆఫర్స్ వస్తే తీసుకుంటానండి, ఓపెన్ టు ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒకప్పుడు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నీకు అందం తప్పితే ఏముందమ్మా, నువ్వేంటి ఒక తెల్ల మొహం వేసుకుని వస్తే నీకు స్క్రిప్ట్ తోటి రెడీ ఉంటామా అని అన్నోళ్ళు ఉన్నారు. అవునా? అక్కడ నాకు ఎక్కడో ఒక చిన్న పిల్లకి తన అవసరం కోసం ఆడిషన్కి వచ్చినప్పుడు తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు ఖరాబ్ చేశారు. ఫస్ట్ థింగ్, ఒక అమ్మాయి వచ్చినప్పుడు ఆ పిల్ల ఆ ఏజ్లో అక్కడి వరకు వచ్చింది అని మీరు అప్రిషియేట్ చేయలేదు. ఫస్ట్ అప్రిషియేట్ చేయకుండా తనకి నెగిటివ్గా మాట్లాడి తనది చిన్నప్పటి నుంచే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడో తొక్కేశారు. నువ్వు ఇక్కడ బాగాలేవు, నీ మొహం బాగాలేదు, నీ కలర్ ఒకటే ఉంది, నీ హెయిర్ ఒకటే ఉంది, దాన్ని తప్పితే నువ్వేంటి అంటే ఆ ఏజ్లో ఆ పిల్లకి అది తప్పితే ఇంకేం తెలియదండి. ఆ పిల్ల లైఫే చూడనప్పుడు మీరు 16 ఇయర్స్ ఉన్న అమ్మాయిని ఏమని అడుగుతారు క్వశ్చన్లు? మీరు యాక్టింగ్ కదా చూడాలి, యాక్టింగ్ తప్పితే అన్నీ చూసారు వాళ్ళు. మనకేమో యాక్టింగ్ తప్పితే ఇంకేం తెలియదు. అప్పుడు
ఇవన్నీ చూసాక ఒక పాయింట్లో ఏమనిపించిందంటే మనం వెళ్ళి అదే చెప్తున్నానుగా, మనం వెళ్ళి ఎవరి దగ్గర అడుక్కోవద్దు, చేయి చాచి నాకు ఇయ్యి అని అడగొద్దు. నా పనితనం చూసి వాళ్ళే నా దగ్గరికి వస్తారని నమ్ముతా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది నా లైఫ్లో. ఓకే. ఇప్పుడు అగ్ని పరీక్ష లాంటి షోకి వచ్చాక ఏదైనా నా దగ్గరికి వస్తే నేను ఆబ్వియస్లీ తీసుకుంటాను. దానికి వెళ్ళి మళ్ళీ నేను ఆ స్టేజ్లో అయితే మళ్ళీ ఇప్పుడు నన్ను ఎవడు అడగలేడు నీ మొహం ఒకటే ఉంది నీకేముంది అని. చాలా ఉన్నాయి నాకు, నేను ఇప్పుడు మాట్లాడగలుగుతా. ఒక 5 years టైం తీసుకుని ఇంత చేసుకున్నా లైఫ్, ఇదంతా నీకు చెప్తా నాతో కూర్చొని 1 గంట సేపు, అప్పుడు నువ్వే తీసుకుంటావు నన్ను, ఆ రోల్కి నువ్వే తీసుకుంటావు. జనరల్గా అగ్ని పరీక్ష అని ఇప్పుడు స్టార్ట్ చేసినారు కానీ మీ లైఫ్లో 16 years నుండి అగ్ని పరీక్ష లాగా కదా, అలవాటు అయిపోయింది, నిప్పులు నడవడం లాగా అలానే సాగుతుంది. అలవాటు. కానీ ఎప్పుడు నవ్వుతూనే ఉంటా అంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు తప్పితే. ఇప్పుడు అగ్ని పరీక్షలో అయితే నవ్వినట్టు కనిపించలేదు. నేను ఈ పిల్ల ఏంటి అసలు నవ్వదు, ఆ మొహం పెట్టుకొని పక్క కూర్చుని ఉంటుంది అని. లేకపోతే నేను దాన్ని బేస్ చేసుకుని మేము అడగం, ఎందుకంటే అక్కడ మీరు 1 hour నవ్వినా మాకు కనిపించేది 1 minute కదా. ఆబ్వియస్లీ ఎక్కువ నవ్వుతూ ఉంటాను. నాకు నేనున్న జాబ్ కానీ నేను ఇప్పుడు నా పర్సనల్ ఫిట్నెస్ ఎలా ఉంటుందంటే, నీ లైఫ్లో ఏదైనా జరిగింది, నువ్వు పొద్దున్న లేచి 6 గంటలకి జాబ్ ఎక్కావంటే పక్కోళ్ళ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ నీ లైఫ్కి వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకడికి జాబ్లో స్ట్రెస్ అవుతుంది, వాడు ఈరోజు నేను రన్నింగ్ చేయలేనురా, నాకు తల్లో చాలా తిరుగుతున్నాయి, అవన్నీ వాడిని మానిపించేసి మనం వాళ్ళ లైఫ్లో నుంచి వాడిని బయటికి పుల్ చేయాలి. మా జాబ్ అలా ఉంటుంది, 100% ఎప్పుడు యాక్టివ్గానే ఉండాలి. మేము ఏ పాయింట్లో లో ఉండలేము. అప్పుడు కోచే లో ఉంటే 60 members ఉంటారు నా క్లాస్లో, నేను మైక్లో ఉన్నప్పుడు కానీ 60 members ఉన్న క్లాస్లో నేనే లో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? నా పర్సనల్ లైఫ్ అంతా మడత పెట్టి బయట పెట్టేసి కోచ్ టీషర్ట్ వేసుకుని లోపలికి వస్తాను. నేను లోపలికి వచ్చాక నేను వేరే ఉంటాను. ఇప్పటికీ ఆ డాలియా ఇప్పుడు అన్ని పిక్చర్లో మీకు ఎవరికి కనిపించలేదు, ఎందుకంటే ఆ పొజిషన్ రాలేదు. ఇప్పుడు అక్కడ జరిగేదంతా స్ట్రెస్, ఇప్పుడు వెళ్తామా లేదా, అసలు మనకు ఛాన్స్ దొరుకుద్దా లేదా, ఈ స్ట్రెస్ అగ్ని పరీక్ష అంతా. మేబీ ఒకసారి లోపలికి వెళ్ళాక ఇంకా వచ్చేసాం, ఇక్కడ నుంచి మన స్ట్రగుల్ ఏంటి, మనం ఏంటి చూపించాలి అన్నది ఒకటి మన మైండ్లో పడుతుంది. ఇప్పుడు జరుగుతుంది అంతా మాకు మైండ్లో జరిగేది ఏంటంటే ఈ ఒక్క స్టెప్తోని బయటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎల్లో కార్డ్స్ వస్తున్నాయి, మీరు చూసారు, నేను వచ్చింది నాకు. ఆ ఎల్లో కార్డ్ వల్ల ఇప్పుడు మైండ్లో ఎలా నడుస్తుంది తెలుసా మాకు, ఇంకొకటి తప్పడిగేస్తే అవుట్ ఆఫ్ ది గేమ్. ఎన్ని రోజులు ఆ స్ట్రెస్ చాలా ఉంటుంది మైండ్లో, చాలా తిరుగుతూ ఉంటాయి. కొంతమంది చూపిరు మొహం మీద, నాకు కనిపించిపోతాయి, నాకు సబ్ టైటిల్స్ వేసినట్టు మొహం మీద కనిపించిపోయాను. ఎందుకంటే నాకు అక్కడ దాన్ని నవ్వుకొని దాన్ని నేను లైట్ తీసుకోలేను. నా లైఫ్లో నేను కొన్ని సిచ్యువేషన్స్లో సీరియస్గానే ఉంటాను, నేను అలానే ఉంటా. అక్కడ వెళ్ళి నన్ను క్యూట్గా నవ్వమంటే నా వల్ల అవ్వదు, నేను చేయలేను. ఎందుకంటే నేను ఎక్కడ ఐ వాజ్ నాట్ లైక్ దట్. దాన్ని ఈ 15 members-లో 5 members అయితే వెళ్తారు. ఈ 5 members-కి ఇది అంతా ప్రాక్టీస్ మ్యాచ్ అనుకోవచ్చా? చాలా చాలా జరుగుతుంది అంతే అనుకోండి. ఎందుకంటే మీకు టెలికాస్ట్ అయ్యేది టాస్క్, ఆ మినీ టాస్క్, లీడర్ అవ్వడం, టాస్క్ ఎవరు గెలుస్తున్నారు ఇదే చూస్తున్నారు మీకు టెలికాస్ట్ అయ్యేది. దాని వెనక మాకు ఎన్ని అవుతున్నాయో మాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అనుకోని నేను ప్రియా ఉన్నాం, ఫస్ట్ దాంట్లో మాకు ఫస్టే గొడవ అయిపోయింది. దాని తర్వాత నేను ప్రియా ఎప్పుడు వచ్చినా తను లీడర్ నేను లీడర్, లేకపోతే తను ఆపోజిట్ టీం నేను ఆపోజిట్ టీం, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాము ఆన్ స్క్రీన్. కానీ బ్యాక్ ఆఫ్ ది స్క్రీన్ ఎక్కడో మేము అన్నం తిన్నప్పుడు కానీ లేకపోతే కూర్చున్నప్పుడు కానీ ఏదైనా మనకు ఒపీనియన్స్ ఉంటే ఒకరితో మనం షేర్ చేసుకుంటాం, సమ్వేర్ ఒకరితో షేర్ చేసుకుంటాం. నాకు అలా కలికి కనెక్ట్ అయింది, ప్రియా కనెక్ట్ అయింది, ఇవన్నీ మీరు చూడట్లా. వెనక చాలా జరుగుతాయి. మళ్ళీ మనం ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వస్తుంది ఏంటంటే, నాకు ఇప్పుడు సపోజ్ అనుకోండి కలికి నాకు చాలా కనెక్ట్ అయింది, వెళ్ళాక కలికిన మొహం మీద ఈ పిల్ల వర్త్లెస్ తిట్టు అంటే నేను స్టేజ్ మీద తిట్టగలగాలి. ఇప్పుడు ఒక పర్సన్తోని పర్సనల్గా ఒక బాండ్ వస్తుంది, బిగ్ బాస్ అంటేనే అది. యాక్చువల్లీ బాండ్ వచ్చినోడిని కూడా మొహం మీద కొట్టాలి నువ్వు. లైఫ్ అన్నది అలా ఉంటుందనే బిగ్ బాస్ నేర్పిస్తున్నాడు. ఎట్ సమ్ పాయింట్ మనతోనున్నోడు మనకి కాంపిటీషన్ సమ్ పాయింట్. మాకు అది అక్కడ అర్థమైంది ఏంటంటే, మనం పర్స్పెక్టివ్ సేమ్ ఉన్నా, మన లైఫ్ సేమ్ ఉన్నా, మన నమ్మకాలు సేమ్ ఉన్నా, అక్కడికి వెళ్ళాక వీడెందుకు తప్పు అంటే మనకి కొన్ని పాయింట్స్ చెప్పగలగాలి, సమ్వేర్ ఆ పాయింట్ చెప్పగలగాలి. అదే అగ్ని పరీక్ష నేర్పిస్తుంది. ఎందుకంటే కామన్ లైఫ్లో కామనర్స్కి ఆ సిచ్యువేషన్ రాదు. ఎందుకంటే మన ఫ్రెండ్ జోన్ మనమే ఉంటారు, మనకి ఎవడైనా ఎదురు వస్తే అందరం కలిపి కొడదామరా వెళ్ళి అన్న సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎలా ఉందంటే నా ఫ్రెండ్నే నేను కొట్టే సిచ్యువేషన్ వస్తుంది. అది అగ్ని పరీక్ష నుంచి కామనర్స్ మేము నేర్చుకుంటున్నాము. ఎందుకంటే ఆన్ స్టేజ్ జరిగేది వేరు, టాస్క్ వేరు, మన పర్సనల్ లైఫ్ వేరు, చాలా వేరు. దాంట్లో మనకి కొంతమందితోని కొన్ని కలుస్తాయి, వాళ్ళతో మనకి ఒక 1 week ఎవరితో ట్రావెల్ అయితే వాళ్ళు రియల్ ఫేక్ అని అర్థమైపోద్ది. సో మీరు ఇన్ని రోజులు జర్నీ చేశారు, చాలా మంది ఆన్ స్క్రీన్ ఒకలా చెప్పేవాళ్ళు, బ్యాక్కి వెళ్ళి ఇంకోలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు.
సో మీకు వీళ్ళు ఫేక్గా ఆడుతున్నారు, సింపతిగా ఆడుతున్నారు అని ఎవరు అనిపించింది? సింపతిక్గా ఎవరు ఆడట్లేదు. నాకు ఫేక్ అనేది చాలా పెద్ద వర్డ్. ఎవరు అంత ఫేక్గా అయితే ఆడట్లేదు. అక్కడ ఉన్న చిన్న చిన్న సిచ్యువేషన్ దాస్తున్నారా? అంటే ఉన్నాయి, చాలా మంది చాలా దాచుతున్నారు. ఎందుకంటే అక్కడ చూపిలేము అన్నీ. ఫస్ట్ థింగ్ మన షేడ్స్ అన్ని అక్కడ చూపించడానికి అవ్వను కూడా అవ్వదు. ఒక గంట సేపు టాస్క్లో ఏం చూపిస్తామండి మీకు కూడా? అది మీకు గంట కూడా రావట్లేదు, 30 నిమిషాలు వస్తుంది అంతే. మాకు ఆ టాస్క్ 4 hours 5 hours అవుద్ది. ఆ 4 hours 5 hoursలో ఎప్పుడు సపోజ్ అనుకోండి కుండం వస్తున్నాం మేమంతా, అది మీకు ఎంతసేపు వచ్చింది? 5 minutes కూడా రాలేదు టెలికాస్ట్లో. అది మేము 3 to 4 hours సింగిల్ ఫింగర్ మీద పట్టుకున్నాం. సో అక్కడ ఎట్ సమ్ పాయింట్ మీరు ఫిజికల్లీ ఫుల్ స్ట్రాంగ్ అని చెప్పుకునే వాళ్ళు, ఫుల్ బాడీ ఉన్న వాళ్ళకి కూడా పడిపోయింది ఎక్కడ, అబ్బా అవ్వట్లేదురా బాబు అని వదిలేశారు. కొంతమంది స్ట్రాటజిక్గా వదిలేశారు. కల్కి మాత్రం నేను కల్కి ఇంకా మన పవన్ లాస్ట్ వరకు ఉన్నాం మేము. అండ్ కల్కి నేను ఒక పాయింట్లో ఇద్దరం ఒకటే టీము, నేను టీం లీడ్. వదిలేయాలి, నా చేతిలో మళ్ళీ ఎవరుండే తెలుసు? హరీష్ గారు ఫోటో ఉండే నా ఫోన్లో. నేను పలగొట్టకపోయి ఉంటే నాకేంది సత్తా చూపించుకుందంటే నా టీం వెళ్ళిపోయేది. మంచిదేంది నేను పడేసాను ఒక పాయింట్లో అని నాకు అనిపించిన తర్వాత. అక్కడ ఆ పాయింట్లో స్ట్రాటజీ ప్లే చేయాలి, ఎవరో ఒకరు మా దాంట్లో ప్లే చేస్తారు. లక్ కూడా ఫేవర్ చేస్తుంది కదా నాకా? ఎవరికైనా అక్కడ ఫేవర్ చేస్తారు అప్పుడప్పుడు. అంటే మనం ఫిజికల్గా ఆడడం వేరు, మెంటల్గా పెట్టినా ఒక్కోసారి లక్ ఫేవర్ చేయకపోతే పోద్ది. ఇప్పుడు మొన్న అదైంది అలానే. ఫస్ట్ది ఏదైతే బల్బ్ టాస్క్ ఉంది నాకు కల్కి, మేమందరం ఇలానే స్ట్రైట్ లైన్లో ఉంచుతున్నప్పుడు ఏ బల్బ్ వెలుగుద్ది అన్న పాయింట్లో నేను ఏ రాసా. కానీ ఇప్పుడు నేను పెట్టింది 3rd పొజిషన్లో పెట్టా, కల్కి పెట్టింది 1st పొజిషన్లో పెట్టింది. సో కల్కికి వచ్చింది పాయింట్. ఇప్పుడు నేను సెకండ్ దాంట్లో అసలు నాకు కంగారు ఆగలేదు, ఏం చేశానో నాకు అర్థం కాలేదు. 2 నిమిషాలు స్ట్రెస్లో మళ్ళీ మనం అలా వెళ్తాము. వెళ్ళిన వెంటనే నవదీప్ గారు పెట్టేయండి, వెళ్ళాక పెట్టేయండి, దాన్ని మళ్ళీ తీసుకునేది లేదు. మీరు ఒకటి అనుకున్నారో మీకు ఇన్స్టింక్ట్ కొట్టిందంటే పెట్టేయండి అన్నారు. పెట్టేశాను, ఆలోచించలేదు నేను. కానీ నేను రాసిన పాయింట్ ఏదైతే షూ నేను రాసానో అదే తనకు సెట్ అయింది. కానీ నాకు కొంతమంది ఆ పాయింట్ కవర్ చేశారేమో అనిపించింది. చాలా వరకు కవర్లు అయ్యాయి. ద థింగ్ ఇస్ వాళ్ళు కూడా రియల్ ఫేక్ అని రాసిన వాళ్ళు రియల్ ఫేక్కే పట్టుకోవాలి ఆ పాయింట్. నేను రియల్ ఫేక్ అని రాసినప్పుడు అందరు రియల్ ఫేక్ అని రాశారు. కొంతమంది క్వశ్చన్ చెప్పకుండా వినట్లేదు అసలు. అదే కదా మరి నాకు అయింది. అది కంగారులో పక్క వాళ్ళు పెట్టేయడం వల్ల మనం కూడా పెట్టేస్తాం. పెట్టాలి. తుత్తరగా చేసిన దానికి చెప్పాడుగా నవదీప్, మీకు కంగారు ఆగట్లేదు. బిగ్ బాస్కి వెళ్ళాక మీకు కంగారు ఆగకపోతే ముందే వెళ్ళిపోతారు, ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోతారు బయటికి. మీరు తుత్తర ఆపుకోండానే ఎల్లో కార్డ్ ఇచ్చారు. అది అందరికి వచ్చింది యాక్చువల్లీ, అందరికీ మొహం మీద కొట్టినట్టు చెప్పారు, నాకు ఎల్లో కార్డ్ ఇచ్చారు. ఎందుకంటే దాని ముందైన టాస్క్ కూడా చాలా తుత్తరగా ఏదో స్ట్రాటజీలు వాడేసి ఏదో చేసేద్దాం అనుకున్నది శ్రీజ కూడా. ప్రతిసారి స్ట్రాటజీ పనికిరాదని మొహం మీద కొట్టినట్టు అందరికీ చెప్పి ఎవరికి వర్స్ట్ ప్లేయర్ లేదు, ఎవరికి ఓట్ అప్పీలే రాలేదు, బెస్ట్ క్యాప్టెన్ లేడు, ఏది లేదు, మొత్తం వెళ్ళిపోయింది ఆ టాస్క్. అయితే మాకు ఇంకా రేపు మనల్ని వేసుకుంటారా బాబు గట్టి. వచ్చిన వెంటనే 1 గంట 2 గంటలు తిట్టారు మమ్మల్ని. మీకు అదొక 10 minutes కూడా రాలేదు టెలికాస్ట్. కానీ మా మొహాలంతా వాడిపోయి అసలు మేము రెడీ అయినప్పుడు కూడా ఏం రెడీ అవుతాంలే ఇంకా వెళ్దాం పదండి వెళ్ళి తిట్టులే పడేది, రోజంతా ఇలానే ఉంటుంది ఇంకా అనుకున్నాం. కానీ ఎట్ సమ్ పాయింట్ వాళ్ళు మమ్మల్ని టాస్క్ వచ్చే వరకు మళ్ళీ పుష్ చేస్తారు. తిట్టినా కూడా వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుందంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇలాంటివి చాలా వస్తాయి బిగ్ బాస్లో. మీకు అక్కడే కొట్టి మళ్ళీ నెక్స్ట్ టాస్క్లో మీరు పర్ఫామ్ చేయకపోతే దీంట్లో కూడా ఎందుకు పర్ఫామ్ చేయలేదు అని అడుగుతారు. అలా జరుగుతాయి మీకు. అది మీరు ఇక్కడ నుంచే ప్రిపేర్ అవ్వ వెళ్ళాలి. అక్కడ స్టక్ అయిపోయి అక్కడ ఉండిపోతే మీకు అక్కడ కొడుతుంది. ఆ కొట్టింది మీకే కాదు, డైరెక్ట్ మీకున్న బేస్కి కానీ మీకున్న ఓటింగ్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి లోపల హిట్ అవుద్ది, పిల్లంటి ఇక్కడ అయిపోయింది అని. ఎట్ సమ్ పాయింట్ నాకు కూడా అలాంటి పొజిషన్ నుంచి లాగారు వాళ్ళని నాకు అనిపించింది. అది వాళ్ళు చేసే పని, వాళ్ళు అలా కొన్ని టాస్క్లు ఇచ్చేటప్పుడు కూడా అంటే చెప్పేటప్పుడు కొన్ని క్లారిటీ ఉండట్లేదు. అవి ఎవరైనా పాయింట్ అడుగుతున్నారా లేకపోతే మాకు టెలికాస్ట్ అవ్వట్లేదా అంటే క్లియర్. ఇప్పుడు కొంతమంది ఏబి అన్నారు, కొంతమంది ఇద్దరు నిల్చొని పెట్టి వాళ్ళు ఏ ఎవరో తెలియదు, బి ఎవరో తెలియదు, కొంతమంది బ్లూ డ్రెస్ అని చెప్పేవాళ్ళు. చెప్పారు ఎందుకంటే మాకు గ్యాప్స్ లో మేము అడిగే వాళ్ళం, డౌట్ ఏమైనా వస్తే మాకు చాలా చెప్పారు. మీకు డౌట్ వస్తే ఏ పాయింట్ లో అయినా హ్యాండ్ రేజ్ చేసి అడగండి, మీరు టాస్క్ మధ్యలో ఉన్నా మేము ఆన్సర్ చేస్తాం. అది ఇంకా మనం అడగకపోతే తప్పు కదా, అడగాలి మనం. అంటే కొంతమంది అడగకుండా వాళ్ళు ఒకటి ఆలోచించుకుని ఆడారు, కొంతమంది స్ట్రాటజీస్ ప్లే చేశారు, కొంతమందికి వర్క్ అయ్యి అవ్వలేదు, అర్థం కాని వాళ్ళకి తిప్పి కొట్టాయి. సో అప్పుడు అర్థమైంది ఏంటంటే మనకి ఏదైనా తప్పు ఉంటే మనకు అర్థం కాకపోతే ఫస్ట్ అర్థం చేసుకొని
ఆడండి. ఇప్పుడు నాకు అదే అయింది, నేను క్వశ్చన్ వినకుండా తొత్తరలో చేసేసాను. ఉమ్. వాళ్ళు ముందే చెప్పారు ఈ క్వశ్చన్ కొంచెం స్పెషల్ ఉంటుంది అన్నప్పుడు మనం ఆగాలి కదా. మనకు ఆగడం లేదు, వెళ్ళిపోయి పెట్టేయడమే అన్నట్టుంది. అది అయింది. సో ఎక్కడో కొంతమందికి డ్రాబ్యాక్స్ ఉన్నాయి కంగారు పడ్డము, చాలా మంది పడ్డారు కంగారు, నేనని కాదు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఆర్మీ అని కూడా తొందరలో పెట్టేశాడు ఏదో ఒక ఆన్సర్, అది తప్పు కొట్టాయి, అక్కడ కూడా మా పాయింట్స్ పోయాయి. సో సమ్వేర్ కొట్టాయి కొన్నింటికి, అవన్నీ అయితేనే తెలుస్తుంది. ఎస్. అండ్ 3 జడ్జెస్ కూడా ఆల్రెడీ విన్నర్లు అయిన వాళ్ళే. సో అంటే జడ్జెస్ కొన్ని సమయాల్లో మనకి ఎలా అంటే ఫస్ట్ స్టార్టింగ్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మిమ్మల్ని హోల్డ్ పెడుతున్నాం అన్నారు. ఇద్దరు గ్రీన్ ఇచ్చిన ఒక రెడ్ ఇచ్చి, అంటే కొంతమంది పర్టికులర్గా సెలెక్ట్ చేయాలని వాళ్ళ ముందు పెట్టుకొని, సో తర్వాత జరుగుతుందా ప్రాసెస్, లేకపోతే ఆన్ స్టేజ్ మీద జరుగుతుంది? ఆన్ స్టేజ్ మీద జరిగేదే అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు కామన్ పీపుల్ని కొంతమందిని తెచ్చి అక్కడ పెట్టి మేము 5 మెంబర్స్ని లాస్ట్కి సెలెక్ట్ చేసుకుంటాం, వాళ్ళనే పుష్ చేస్తాం అన్నప్పుడు మా అందరిని అక్కడ పెట్టడం వేస్ట్, పాయింట్ వేస్ట్, వాళ్ళకి డబ్బులు వేస్ట్, టెలికాస్ట్ వేస్ట్, అన్నీ వేస్ట్. అండ్ ద థింగ్ ఈజ్ అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైపోద్ది. ఇప్పుడు 15 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో నుంచి వీళ్ళనే సెలెక్ట్ చేసి లోపలికి పంపిద్దాం అనుకునే వాళ్ళకి పుష్ వస్తుంది. అది అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైపోద్ది, అట్లీస్ట్ మాకు అర్థమైపోద్ది. బయటకు వచ్చి రూమర్స్ వచ్చేసేవి ఈ పాటికి. బయటకు వచ్చేసిన వాళ్ళు మేము ఇప్పటివరకు ఏం మాట్లాడలేదంటే మీరు అక్కడే అర్థం చేసుకుంది, అది రియాలిటీగానే జరుగుతుంది. బట్ ఎట్ సమ్ పాయింట్ కొంతమంది ఎడిటింగ్స్లో కట్ అవుతుంది, కొంతమంది ఇలా చూపిస్తున్నారు. అది ఇప్పుడు అది దాంతోనే వీ కెనాట్ గివ్ ఎనీ కామెంట్స్ ఆన్ దట్. అంటే కొంతమందికి స్క్రీన్ టైం వస్తుంది, కొంతమందికి రావట్లేదు, అదంతా ఇంక వాళ్ళ చేతిలో ఉంటుంది, మనం ఏం చేయలేము. దట్ ఈస్ హౌ బిగ్ బాస్ ఈజ్. ఎందుకంటే 24 అవర్స్ని వాళ్ళ గంటలు మనకేం చూపిస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది అగ్ని పరీక్షలో కూడా. జనరల్గా అంటే కామన్ మ్యాన్ కానీ ఎవరైనా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అంత పెద్ద ప్లాట్ఫామ్లో మనకు కొంచెం ఫేమ్ అనేది వచ్చిన తర్వాత బయటకు వచ్చాక చేంజ్ అయిపోతున్నారు. సో కొంచెం చాలా మంది వరకు చేంజ్ అవుతున్నారు, సెలబ్రిటీ హోదా వచ్చిందని కానీ కొంచెం మనీ కనిపించడం అనేది కానీ. సో ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ నాకు కాంటాక్ట్లు ఉన్నోళ్ళు 2-3 ఉన్నారు బిగ్ బాస్ వాళ్ళు. ఇప్పుడు నవీల్ ఉన్నాడు, తను బిగ్ బాస్ కామనర్గా వెళ్ళినాడు. తన యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు మనం వీడియోస్ చేద్దామని మేము కలిసాం కానీ చేయలేదు. సమ్ పాయింట్ ఏదో మాకు అవ్వలేదు, కానీ మాకు అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు నేను బిగ్ బాస్కి ఆయన వెళ్ళినప్పుడు కూడా నేను ఆయనని పర్సనల్గా మెసేజ్ చేశాను. తను వచ్చాక బయటికి వచ్చాక అంత ఫేమ్ తోడు కూడా హీ రిప్లైడ్ మీ. సో సమ్వేర్ కొంతమంది అలా జెన్యున్గా ఉన్నోళ్ళు ఉన్నారండి, లేరని కాదు. ఇప్పుడు కూడా నాకు ఈ అగ్ని పరీక్షలు వెళ్తున్నాను అంటే ఫస్ట్ మెసేజ్ నబీల్ నుంచి వచ్చింది, ఏమైంది డాలియా వెళ్దావంటే నాకు చెప్పాలి కదా నువ్వు అంటే, లేదు అసలు అనుకోలేదు వెళ్తానని, వెళ్ళాను. తర్వాత ఇలా అయింది అంటే, సరే జాగ్రత్తగా ఆడు, ఏం ఆడినా బీ యోర్ సెల్ఫ్, నువ్వు అక్కడికి వెళ్ళి కొత్త పర్సనాలిటీ ఏం చేసుకోకు, నువ్వు అలా చేస్తే వాళ్ళు ఎలా అన్నా దాన్ని ఆనియన్లా ఇప్పినట్టు ఇప్పి నువ్వేటో చూపించేస్తారు. సో నువ్వు ఎలా ఉంటావో అలానే ఉండు ముందు నుంచి అన్నాడు. అలా టిప్స్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అసలు పట్టించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ నాకైతే అనిపించింది కొంతమంది బయటకు వచ్చినా జెన్యున్గానే ఉంటారు. రైట్. అండ్ ఫైనల్లీ అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ గోల్ ఉంటుంది. సో నీ డ్రీమ్ ఎటువైపు వెళ్తుంది, నీ గోల్ వైపునా? నా గోల్ వైపు వెళ్తుంది. ఇప్పుడు నేను ఒక పాయింట్లో వదిలేసింది ఇది, మళ్ళీ రావడం వల్ల ఆ బండలా మలిపి అలా వెళ్తున్నా. ఇన్ని రోజులు నేను నా లైఫ్లో అయిన స్ట్రగుల్స్ కానీ నేను ఇది అనుకుని ఒక పర్స్పెక్టివ్లో ఉండిపోయాను. ఆ బార్డర్ లైన్ నేను దించుకొని నా కంఫర్ట్ ఏం కాదు అది నాకు. కానీ కొంతమందికి మా మమ్మీకి అనిపిస్తుంది నువ్వు దీనికన్నా ఎక్కువ చేయగలవు, ఇదే చేస్తున్నావి, దీనికన్నా ఇప్పుడు ఇండస్ట్రీ నేను చేసేదానికన్నా ఏం కష్టం ఉండదు. నువ్వు పొద్దున్న లేచి ఒళ్ళని తిరగొట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వేరే క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నువ్వు వర్కౌట్ చేసి ఇదంతా ఎఫర్ట్ దేనికి పెడుతున్నావు మా అమ్మ ఫీలింగ్. ఎందుకంటే ఇదంతా నీకు నచ్చిన దాని మీద పెట్టుంటే ఈ పాటికి వెళ్ళిపోయేదాన్ని మేము అని తను ఫీల్ అయింది. తను నాకు చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది, నేను దాన్ని మాట తిప్పేయడం కానీ. ఇప్పుడు మనకేంటి ఇంపార్టెంట్, మన ఇంట్లో డబ్బులు రావాలి, ఇది నీకు అర్థం కావట్లేదు. మా మమ్మీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎమోషనల్గానే ఆలోచిస్తారు. వాళ్ళకి ఏంటంటే మన ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ వల్ల ఒక పిల్ల జీవితం ఇలా మలిగిపోతుంది, తను ఇది లేకపోతే అటు సైడ్ వెళ్ళేదేమో అని మా అమ్మకు ఉండిపోయింది. బిగ్ బాస్కి రావడం నేను మళ్ళీ దానికి పెట్టడం చాలా ధైర్యంగా తీసి పెట్టింది అది. ఎందుకంటే నా లైఫ్లో వదిలేసింది, అసలు దేనికి వదిలేసానో తెలియదు వాళ్ళకి ఏంటంటే పిల్ల ఒట్టిగానే వదిలేసింది అని తను. మా మమ్మీకి ఒక సైడ్ ఏంటంటే పిల్ల పట్టుదలతో పట్టుకుంటే దేన్ని వదలదు, ఎందుకు వదిలేసింది తెలీదు, అది ఫస్ట్. మళ్ళీ దాంట్లో తను వచ్చి అడగడం కూడా నాకెక్కడో దేవుడు మళ్ళీ మనకి ఇస్తున్నాడేమో పాయింట్. ఇన్ని రోజులు మనకి రాలేదు, కామెంట్స్ పెట్టడం కానీ ఇవన్నీ జరగలేదు. జరిగినా కూడా నేను పంపించడం పెద్దది, అది నాతో నేను ఫైట్ చేసుకుని పంపించింది అది. ఎందుకంటే
మళ్ళీ ఆలోచించారా? చాలా ఆలోచిస్తామండి. ఇప్పుడు ఇన్ని రోజులు మనకి లైఫ్లో బట్టలు కొనాలని, ఇది చెయ్యాలని స్ట్రగుల్ లేదు. మనం దాని గురించి ఆలోచించలేదు. పొద్దున్న వెళ్ళామా, జాబ్ చేసుకున్నామా, ఇంటికి వచ్చామా, డబ్బులు తెచ్చుకున్నామా నెలాఖరికి అని ఆలోచించుకునే మనము ఇప్పుడు సడన్గా బిగ్ బాస్ అంటే ఇన్ని కొనాలి, ఇన్ని చెయ్యాలి, డబ్బులు, ఇవన్నీ బ్యాక్ ఆఫ్ థాట్ నడుస్తాయి. ఇప్పుడు మాకు జరుగుతున్నాయి. అవును అవును. అవన్నీ జరుగుతుంటే ఇప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఇవన్నీ ఉంటాయా, అసలు మనం అనుకోలేదే అని అనుకుంటాం. అప్పుడు ఇవన్నీ మనకు నడవు. అదే కదా. ఇవన్నీ ఇప్పుడు చూస్తుంటే యాజ్ ఎ కామనర్ వెళ్ళడం కొంచెం కష్టమే అండి. డబ్బులు అవి పెట్టుకోవడం అంటే ఉండాలి కొంచెం. నాకు అనిపించింది పర్సనల్గా. ఎక్కడో ఉండుంటే ఇంకా బెటర్గా వెళ్ళేదాన్నేమో, స్ట్రెస్ ఉండేది కాదేమో. లేకపోతే ఇది చేస్తున్నాం, ఇప్పుడు ఇది కొనేసాం, ఇది అవ్వాలి, ఇది ఉండదు. వాళ్ళకి బ్యాక్ కొనుక్కుంటే మనం లగేజ్లో పెట్టుకుంటాం అనుకుని కొంతమంది అనుకుంటారు. సో జనరల్గా రిలేటివ్స్ నుండి మీకు సపోర్ట్ ఎలా ఉంది? అంటే వాళ్ళు నన్ను అసలు ఇండస్ట్రీలో చూడలేదు. సడన్గా చూసేసరికి ఇదేంటి, మా డాడీ పేరు రఫీ, వాళ్ళు అలా పిలుస్తారు, రఫీ కూతురు ఏంటి అసలు ఇటు సైడ్ రావడం ఏంటి అని వాళ్ళందరూ వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు లాస్ట్కి వచ్చిన ఒపీనియన్ ఏంటంటే సపోర్ట్ చేద్దాం, మన పిల్ల కదా సపోర్ట్ చేద్దాం అని కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో ఎందుకు, ఇంట్లో బాగానే ఉందిగా, పెళ్లి చేసుకోవచ్చుగా, 22 years వచ్చాయి, 25కి పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించేయండి, ఇది అంత ఎందుకు అని కొంతమంది అంటున్నారు. బట్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీలో. సో అంటే కొన్ని ఇంటర్వ్యూల్లో కొంతమంది అమ్మాయిలు అడిగేటప్పుడు మనకు శత్రువులు అంటే ఎక్కడో అవసరం లేదు, మన ఫ్యామిలీలోనే ఉంటారు, మన రిలేటివ్స్లోనే ఎప్పుడు ఏదో ఒకటి పొడుస్తూ ఉంటారు అంటారు, గట్టిగా ఉంటారు. మీ లైఫ్లో తగిలారా? అంటే నేను ఫిట్నెస్ జాబ్ చేసినప్పుడు అబ్బాయిల జాబ్లు ఎందుకు ఈ పిల్ల చేస్తుంది, ఆ పిల్ల చుట్టూరు అబ్బాయిలు ఉండాలన్నా చేస్తుంది ఈ పిల్ల జాబ్, అవునా, అలా ఒపీనియన్స్ వచ్చాయి. ఓ ఇప్పుడు ఆ బరువులు ఎత్తేసి ఏం చేస్తుంది, ఏం అవసరం, ఇంట్లో కూర్చోబెట్టండి, డిగ్రీ చదువుతుందిగా, చదివేసిన తర్వాత పెళ్లి చేసేయండి, మీకు అంతే కనిపిస్తుంది. మా ఇంట్లో నేను డిగ్రీయే నేను ఫ్రీ సీట్ కొట్టి చేసుకుంటున్నా. నాకు తెలిసి స్ట్రగుల్, ఎందుకంటే ఆ పాయింట్లో కట్టలేము మేము, డిగ్రీ కూడా నేను కట్టలేని పొజిషన్ ఉండే. నేను చదవాలనుకుంది ఒకటి, చదివింది ఒకటి, నేను చదవాలనుకున్న చాలా ఖర్చు అవుద్ది. నేను డి ఫార్మసీ చేద్దాము అనుకున్నా. తర్వాత దాని నుంచి ఇది మనకి ఇప్పుడు సెట్ అవ్వదు, మనం ఏదో అడ్జస్ట్ అయ్యి చేసుకోవాలి. నా లైఫ్లో నేను ఇంటర్ నుంచి వచ్చిన 90%కి ఆ కాలేజ్ వాళ్ళే నాకు వచ్చి ఇస్తామమ్మా తీసుకో అన్నప్పుడు దాన్ని వదిలేసి నేను మళ్ళీ వేరే కాలేజ్కి వెళ్ళి డబ్బులు కట్టుకునే సిచ్యువేషన్ లేకుండా అందుకు నేను డిగ్రీ చేశాను. వాళ్ళు దానికి కూడా అన్నారు, మీ అక్కేమో MBBS చదువుతుంది, నీకు చదువు రాదా, నువ్వెందుకు డిగ్రీ చేస్తున్నావు, నీకు తెలియదు అన్న, నువ్వు అంటావు చాలా అంటావు, మీకు తెలీదు. బ్యాక్గ్రౌండ్లో నా ఫ్యామిలీకి మా బ్యాంక్ అకౌంట్లోనే తెలుసు, రూపాయి అంటే రూపాయే ఉంది మా దగ్గర, మీకు 10 రూపాయలు కలిపిని కాదు, మా అక్కకు పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు నాకు పెట్టలేని సిచ్యువేషన్లో నేను అడగాలనుకోలేము మా ఫ్యామిలీని, నాకు వచ్చింది నేను చేసుకుందాం, ఒకరోజు డబ్బులు వస్తే మళ్ళీ వెళ్ళి నన్ను చదువుకోవాలనుకుంది నేను చదువుకోగలుగుతాను. అది ఈ పాయింట్లోనే చదివేయాలి, డిగ్రీ ఈ దాంట్లోనే చేసేయాలి అని నాకు లేకుండే వాళ్ళు అలా కూడా అన్నారు, ఎందుకు చదువు రాదా నీకు, చదువు రాకపోతే ఎవరికి ఫ్రీ సీట్ రాదు. ఫస్ట్ నేను చదివే కాలేజ్లో ఫ్రీ సీట్ రావడానికి అసలు మా ఫ్యామిలీకి ఉన్న క్యాస్ట్కి కానీ దానికి ఇంకా ఫ్రీ సీట్స్ రావు యూజువల్లీ. వచ్చిన దాంట్లో ఆ కోటాలు రావడం రాదు, వాళ్ళు వచ్చిన వాళ్ళు నా సీట్ కోసమే 50,000 పీపుల్ కొట్టుకుంటున్నారు వెనక నాకు వచ్చిన సీట్కి. ఎందుకంటే పీపుల్ ఆర్ దాట్ పూర్, బయట కనిపించదు మనకి డిగ్రీ ఏంటి అని. డిగ్రీ చదివే వాళ్ళు సగం మంది డబ్బులు లేనోళ్ళు, లేకపోతే డబ్బులు ఉన్నా వాళ్ళు పెట్టుకోలేని సిచ్యువేషన్. ఇప్పుడు ఈ లైఫ్లో మనం ఎర్నింగ్ చేసుకోవాలరా, మనం 100% కాలేజ్కి వెళ్ళి 100% మన ఏమంటారు అటెండెన్స్ ఇవ్వలేము. ఇప్పుడు బీటెక్ చదివేటోడికి ఉండాలి 100%, అక్కడికి వెళ్ళి వాడు రోజు కాలేజ్కి వెళ్తేనే వాడికి ఎగ్జామ్ రాయనిస్తారు. కానీ డిగ్రీలో అలా ఉండదు కదా. మనం అవన్నీ ఆలోచించుకొని ఒక డిగ్రీ చదువుతాడు, చదువు రానోడు డిగ్రీ చదవడు. అది చాలామందికి ఈజీ అయిపోయింది చెప్పడం, అదొకటి అయింది మా ఫ్యామిలీ సైడ్ నుంచి. మళ్ళీ అది కాకుండా ఈ జాబ్ చేసినప్పుడు ఎందుకు, డాన్సర్గా ఉన్నప్పుడు, డాన్సర్ అంటే ఒక అప్పట్లో ఆడపిల్ల డాన్స్ అంటే చీప్, ఇంకా అది ఆంధ్ర సైడ్ అయితే ఇంకా చీప్. ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంది అంటే ఇంకా రోడ్ల మీద డాన్స్ ఎందుకు అని ఒక పాయింట్కి వచ్చేస్తుంది, గలీజ్. అది కూడా అయింది. మా డాడీ కూడా అది కూడా అన్నారంట. మా డాడీ నాతో ఎప్పుడు చెప్పలేదు, అంత నాకు తెలియదు, కానీ మా అమ్మ అన్నది. మా అమ్మ ఫీల్ అయింది, వీళ్ళకి ఏం తెలిసే మన సిచ్యువేషన్, నువ్వు అలా ఉండడానికి మేము నిన్ను అలా ఉండనియడానికి కూడా సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇవన్నీ అన్నారండి. మా ఫ్యామిలీలో చాలా విన్నాం. ఇంకొక పాయింట్లు ఎలా ఉన్నా అంటే ఏమైనా అనుకోనండి, నాకు కూడబెట్టేది నాకు అలా, అదే దాన్ని నేను రెస్పెక్ట్ ఇచ్చుకున్నా అంతే. అక్కడి వరకే ఇక ఫ్యామిలీని పట్టించుకోవడం నేను పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. సో థ్యాంక్ యూ సో మచ్ మీ గట్స్కి అండ్ మీ ధైర్యానికి. ముందుకు వెళ్తారనే నమ్మకం అయితే మాకుంది. సో ఐ హోప్ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కూడా ఇలానే ఇంత ప్యూర్గా ఉంటారు అనుకుంటాను. ఐ హోప్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెళ్ళి వచ్చాక కూడా మనం మళ్ళీ కలుద్దాం.
విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఒకసారి ఏమని చెప్పాలంటే బిగ్ బాస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అగ్ని పరీక్ష, అది చాలా చిన్నగా చూస్తున్నారు మమ్మల్ని లోపలికి పంపిస్తే మేము కంప్లీట్గా మీకు తెలుస్తాము. దాంట్లో మీకు జెన్యున్ ఎవరు అనిపిస్తే హౌస్లో అన్ని రోజులు వాళ్ళని ఉంచండి. ఇక్కడ నుంచి మీరు పంపించాలంటే మీరు ఉన్న ఒక 2 టాస్కుల నుంచి జడ్జ్మెంట్ తీయకండి. వాళ్ళ ఇప్పుడు సిచ్యువేషన్ని ఎలా ఫామ్ అయింది, వాళ్ళకి ఆ సిచ్యువేషన్, లేకపోతే ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి ఎలా వచ్చారు, ఇవన్నీ చూసి మీ ఓటేయండి. మీ ప్రతి ఓటు మా కీ పాయింట్లో చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు సోషల్ మీడియా బేస్ లేదు, దానివల్ల నాకు అసలు ఫాలోవర్స్ లేరు. నాకంటూ నా పర్సనల్ లైఫ్లో ఉన్న వాళ్ళు తప్పితే బయట ఎవరు ఓట్స్ వేస్తారో ఏరో కూడా నాకు తెలియదు. సో మీ ప్రతి ఓటు నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఇది మీరు బిగ్ బాస్లో చూసిన అగ్ని పరీక్ష ఒకటే కాదు, చాలా లైఫ్లో జరుగుతాయి. ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి, ఆ అమ్మాయి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లాక్కుంది తన లైఫ్, ఇవన్నీ చూసి మీరు ఓటేస్తారని నమ్ముతున్నాను. దాంతో నేను బిగ్ బాస్కి వెళ్తే నేను చాలా జెన్యున్గా ఇప్పుడు ఎలా ఉన్నానో అక్కడ కూడా అలానే ఉంటాను. మీరు అది చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.